అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను నికారా గోల్డ్ అండ్ డైమండ్ అండ్ ప్లాటినం షోరూమ్కి రావడం జరిగింది. ఇది ఎక్కడుంది, అలాగే మనం చాలాసార్లు డైమండ్ అండ్ షోరూంలో చెప్తే అది నిజమని నమ్మి లక్షల వేల రూపాయలు మనం దానికి ఎఫోర్డ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ ఇలా రకరకాలుగా గోల్డ్ని క్యారెట్స్ రూపంలో మనం కొంటూ ఉన్నాం. ప్రస్తుతానికి క్యారెట్స్ తక్కువ ఉన్న గోల్డ్లో కూడా మనకి చాలా వెరైటీస్ వచ్చేసాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడున్న వెరైటీస్ ఏంటి, డైమండ్ రియల్గా ఎలా గుర్తించాలి, గోల్డ్ని ఎలా గుర్తించాలి, ఎన్నో రకాలైన మోసాలకి మనం బయట ఫేస్ చేస్తూ ఉన్నాం. బట్ అన్నింటి గురించి కూడా ఈరోజు మనం ఇక్కడ మాట్లాడదాం. వెళ్దామా మరి, రండి. ఇప్పుడు మనతో పాటు నికారా ఫౌండర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మాకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు మిమ్మల్ని అడిగి మరీ విసిగించేస్తాను నేను. పర్వాలేదు కదా? పర్వాలేదండి, నాకు తెలిసిన అన్ని విషయాలు చెప్తాను. రైట్. యాక్చువల్లీ చాలా ఏళ్ళుగా మీరు ఈ గోల్డ్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి మీ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ జనాలకి ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశం నా మెయిన్ పాయింట్ ఇది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీ దగ్గర ప్రస్తుతానికి నేను ఒకటి విన్నానంటే క్లియరెన్స్ సేల్ ఏదో నడుస్తుంది. ఫస్ట్ దాని గురించి చెప్పండి. మేము సిల్వర్ జ్యువెలరీ ఉందండి మన దగ్గర. ఓకే. సిల్వర్ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఓకే. సిల్వర్ జ్యువెలరీ వల్ల మాకు ప్లాటినం జ్యువెలరీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఐ మీన్ ప్లాటినం గురించి వచ్చిన వాళ్ళు కూడా ఈ సిల్వర్ జ్యువెలరీ కలర్ సేమ్ ఉంటాయి కదా. కరెక్ట్ ఉండడం వల్ల అదే తీసేసుకుంటున్నారు. రైట్. ప్లాటినం జ్యువెలరీ అంతా మిగిలిపోతుంది. రైట్. సిల్వర్ మొత్తం క్లియర్ చేసేద్దామని క్లియరెన్స్ సేల్ పెట్టేశాం. కానీ ఐ థింక్ మీరు సిల్వర్ సపరేట్ షోరూమ్ పెడితే బాగుంటుందేమో సార్. ఇన్ ఫ్యూచర్ విల్ థింక్ మేడం. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసాను, ఈవెన్ సిల్వర్ జ్యువెలరీ కూడా అది సిల్వర్ జ్యువెలరీ లాగానో లేకపోతే ఫినిషింగ్ లేకపోవడం అలా ఏం లేదు. ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. బై ది వే నేను కొన్ని అయితే ఖచ్చితంగా మీకు నేను చూపిస్తాను. సో అంటే ఆ జ్యువెలరీ కూడా బాగుందండి. టు బి ఫ్రాంక్ దానికి ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. వెరీ అఫోర్డబుల్ ఉంటుందండి. అదర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే సిల్వర్ జ్యువెలరీ కూడా మన దగ్గర చాలా అంటే చాలా అఫోర్డబుల్ ఉంటుంది. వాల్యూ ఫర్ మనీ అనేది 100% ఉంటుంది మన దగ్గర. సిల్వర్ జ్యువెలరీ కూడా ఏంటంటే మేకింగే ఉంటుంది, హ్యాండ్ మేడే ఉంటుంది. రైట్. ఇట్లా మోడలింగ్ అవి అలా కాకుండా టోటల్ హ్యాండ్ మేడ్ ఉంటుంది. అలాగే డైమండ్ జ్యువెలరీ ఎలా అయితే తయారు చేస్తారో అలాగే తయారు చేస్తారు. నాకు ఇప్పుడు ఒక విషయం చెప్పండి, సిల్వర్లో కస్టమైజేషన్ అంటే చాలామంది చాలా రకాల వస్తువులు చేయించుకుంటారు, పూజా సామాగ్రి కానీ పెళ్లికి సంబంధించి, ఇవి కూడా చేస్తారా మీరు? అవి ఇప్పుడు ప్లేట్స్ ఉంటున్నాయి, అవును, గ్లాసెస్ అలాంటివి ఏవైనా అంటే ఇప్పుడు కలశాలు ఉంటాయి పెద్ద పెద్దవి, అవును, కళ్ళు కడగడానికి ప్లస్ సాంబాలం అవి అంటే మన ట్రెడిషనల్గా. అవును. ఆర్డర్లో మన దగ్గర రెడీ కానీ వస్తువు అంటూ ఏం లేదండి. సో వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కడైనా. రైట్. కాకపోతే రెడీమేడ్ లేవు మీ దగ్గర, అంతే. రెడీమేడ్ లేదండి. అది అంటే ప్యాటర్న్స్ ఏదైనా చూపిస్తారా? ఇవి ఉన్నాయండి ప్యాటర్న్స్, ఇందులో ఏది మీకు నచ్చుతుందో అది చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఛాన్స్ ఉంటుంది. రైట్. ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండి, అట్లేం లేదు. డిజైన్స్ కూడా ఉంటాయి మన దగ్గర, డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. వెయిట్ అవన్నీ ఎస్టిమేషన్ ఇస్తాం, ఎంతలో వస్తుంది ఏంటి అని. మోరోవర్ సిల్వర్ కూడా ఆర్డర్ ఇచ్చిన కానీ మేము హాల్ మార్క్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం. సిల్వర్ కూడా హాల్ మార్క్ ఇస్తారు. హాల్ మార్క్ ఇస్తాం. నేను ఈ మధ్యకాలంలో నేను ఒక సిల్వర్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇందులో 85% సిల్వర్ ప్యూరిటీ ఉంటుందండి, కానీ మీరు 100%కి పే చేయాలి. అవును. మళ్ళీ మేము ఇచ్చేటప్పుడు దాన్ని మళ్ళీ ఏమంటారు కరగబెట్టడానికి కొంత లాసేజ్ ఉంటుంది. సో మీ దగ్గర కూడా అంతేనా? లేదండి, మన దగ్గర ఉండేది 925 సిల్వర్ ఉంటుందండి. 925 అంటే మేడం సిల్వర్ ప్యూరిటీ, అది 92.5% ప్యూరిటీ ఉంటుంది. అంటే మేము అమ్మడం 925 ప్యూరిటీనే అమ్ముతాము. రైట్. అండ్ మేము బై బ్యాక్ కూడా 925 లాగే తీసుకుంటాం. ఇక్కడ కస్టమర్ నష్టపోరండి, లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు బయట షోరూమ్స్లో పెద్ద పెద్ద షోరూమ్స్లో చూసేది ఏంటంటే ఇదే మేకింగ్ ఛార్జెస్ ఎలాగో నష్టపోతారు, వస్తువు మార్చినప్పుడు ఎక్కడైనా కామన్, అది జిఎస్టీ ఎక్కడైనా నష్టపోతాం. దీనిపైన నష్టపోయేది ఎక్కడ అనంటే ఎగ్జాక్ట్లీ ప్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా నష్టపోతారు. దట్ ఈజ్ మెయిన్ థింగ్. సో అలాంటి సమస్య ఇక్కడ ఉండదని చెప్తున్నారు మీరు. అవునండి. రైట్. సరే, సిల్వర్ దాని గురించి మనం పక్కన పెడితే ఇప్పుడు గోల్డ్ దానికి వద్దాం సార్. సో గోల్డ్లో కూడా ఇప్పుడు నేను కొత్తగా చూస్తోంది ఏంటి అని అంటే 24 క్యారెట్తో ఒక ఐటెం తయారు కాదు, 22 క్యారెట్లోనే ఒక ఐటెం మనకి తయారవుతుంది. అది కాకుండా ఇప్పుడు 20 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్ కూడా వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి దాని గురించి మాకు ఒకసారి వివరంగా చెప్తారా? మీ దగ్గర ఎలాంటి మెటీరియల్ దొరుకుతుంది? మన దగ్గర 22 క్యారెట్ జ్యువెలరీ మొత్తం ఆర్డర్ మీద రెడీ, ఓకే, మేకింగ్ చేసి ఇస్తామండి. అంటే ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ విల్ మేక్, ఏదైనా సరే. 22 క్యారెట్ అంటే ఏంటంటే 8% ఆఫ్ ది అదర్ మెటల్స్ ఉంటాయండి.
24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది కదండి, 24 క్యారెట్ గోల్డ్ తీసుకొని దాంట్లో అలాయ్స్ మిక్స్ చేస్తాం, మ్మ్. కాపరు అండ్ సిల్వర్ అవును. మిక్స్ చేసి దాన్ని 22 క్యారెట్కి తీసుకొస్తాం అన్నట్టు. ఎందుకంటే 24 క్యారెట్ చాలా మెత్తగా ఉంటుందండి బంగారం, అవును. చాలా అంటే చాలా మెత్తగా, మన గోధుమ పిండి లాగా అంత మెత్తగా ఉంటుంది. రైట్. సో దాంతో ఆర్నమెంట్ చేయడానికి రాదు. మ్మ్. సో దాంట్లో కొంత కాపరు ప్లస్ తక్కువ క్వాంటిటీ ఆఫ్ ది సిల్వర్ మ్మ్. దాన్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసి దాన్ని 92% వచ్చేటట్టు మ్మ్. ప్యూరిటీకి తీసుకొచ్చి అప్పుడు దాన్ని ఆర్నమెంట్ చేస్తాం. కానీ డైమండ్ జ్యువెలరీలో డైమండ్ని ఫిక్స్ చేయడానికి వాటికి వాడేది 18 క్యారెట్ జనరల్గా వాడుతూ ఉంటారు. ఇప్పుడు 18 కన్నా కూడా ఇంకా తక్కువ క్యారెట్ ఉన్న గోల్డ్ తోటే ఆర్నమెంట్స్ వస్తున్నాయి అని చెప్పని. సో ఇది కూడా మీ దగ్గర అవైలబుల్ ఉందండి? ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న డైమండ్ జ్యువెలరీ అంతా 18 క్యారెట్ అండి. ఓకే. ఇన్ ఫ్యూచర్ మనం దాన్ని 14 క్యారెట్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసాం. అంటే బయట కూడా మార్కెట్లో నడుస్తుంది అలాగే. ఇప్పుడు సిల్వర్ ఎలా అయితే ఇది ఇంత ప్యూరిటీ ఇది ఇంత ప్యూరిటీ అని ఇస్తున్నారో, గోల్డ్లో కూడా దిస్ ఇస్ 24 క్యారెట్ బార్, 22 క్యారెట్ బార్, ఆర్నమెంట్లో అయితే డైమండ్ దాంట్లో 18 క్యారెట్కి సంబంధించి. ఇప్పుడు ఇంకా తక్కువ చేస్తున్నారు. గోల్డ్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్కువ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెట్ తగ్గించడం వల్ల ఎక్కువ మంది కొనుక్కోగలుగుతారు అన్న పాయింట్. అంటే ఇప్పుడు గోల్డ్ అఫోర్డబుల్ అనేది మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళిపోతుందండి దాదాపుగా ఎస్. గోల్డ్. సో దాని గురించి అని ప్రస్తుతానికి ఇప్పుడు కొన్ని బ్రాండ్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు 14 క్యారెట్లకు వచ్చారండి. కానీ 14 క్యారెట్లో అన్ని రకాల జ్యువెలరీ రెడీ అవ్వదండి. ఇప్పుడు మన డైమండ్ జ్యువెలరీ ఉంది, డైమండ్స్లో కూడా ప్రాన్ సెట్టింగ్స్ అని ఉంటాయండి. ప్రాన్స్తో సెట్టింగ్ అయ్యే జ్యువెలరీ ఏదైతే ఉంటుందో ఎక్కువ అదే అవుతుంది. ఓకే. రిమైనింగ్ ఇప్పుడు మనం 22 క్యారెట్లో వచ్చే నక్షి వర్క్ కానివ్వండి, కుందన్, అవన్నీ అలాంటి వర్క్ చేయడానికి రాదండి. సో ఇక్కడ డైమండ్స్లో ఏంటంటే మేడం, గోల్డ్కి కాస్ట్, డైమండ్స్ ఇంకా కాస్ట్. అవును. అంటే కాస్ట్ ఎలా తగ్గించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 14 క్యారెట్ వచ్చింది. రైట్. నిన్న మొన్న మనం వింటున్నాము 9 క్యారెట్ కూడా రాబోతుంది అవును. ఇండియాలో. అవును. సో అదే మోడీ గారు అన్నారు బంగారం రేటు తగ్గుతోంది అని. అంటే బంగారం రేటు తగ్గడం ఏంటి, ఇంత ఉంది కదా అనుకున్నాం. తీరా చూస్తే ఏంటంటే దాని క్యారెట్ తగ్గించిన తర్వాత తగ్గే బంగారం అది. అబ్సల్యూట్లీ అదే అర్థమైంది మాకు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేడం, ఇప్పుడు 22 క్యారెట్ అనుకోండి, 91.6% ప్యూరిటీ ఉంటుంది. ఈ ప్యూరిటీస్ అన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ ప్యూరిటీస్ అండి ఇవన్నీ. మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిస్ వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతారు. సో 22 క్యారెట్ అంటే 91.6% ఉంటుందండి. అదే 18 క్యారెట్ అంటే మనకు 75% ప్యూరిటీ ఉంటుంది. రిమైనింగ్ 25% ఏదైతే ఉందో అవన్నీ అలాయ్స్ యాడ్ అవుతాయండి అందులో. కాపరు, సిల్వరు, డిఫరెంట్ అలాయ్స్. గోల్డ్లో అన్ని అలాయ్స్ కూడా సపోర్ట్ చేయవండి. అన్ని రిమైనింగ్ అన్ని మెటల్స్ ఉంటాయండి. సపోజ్ కాపర్ ఉంది, కాపరు, సిల్వరు మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాయి. రైట్. రిమైనింగ్ ఉంటాయి, సపోజ్ అల్యూమినియం ఉంటుంది అండ్ అదర్ డిఫరెంట్ కొన్ని మెటల్స్ ఇందులో మిక్స్ అవ్వవు. లెడ్ ఉంటుంది. అట్లాంటి మెటల్స్ ఏవైతే ఉంటాయో ఏ మెటల్ కూడా గోల్డ్ని సపోర్ట్ చేయదు. ఆ గోల్డ్ మెల్ట్ చేసిన తర్వాత వర్క్ చేసేటప్పుడు ఇలా కొట్టామనుకోండి, అది ఇలా పగిలిపోతుంది. రైట్. అదర్ మెటల్స్ అంటే బ్రాంజ్ కానీ అల్యూమినియం, లెడ్ అలాంటి మెటల్స్ ఉంటాయండి. సో అందుకని వేరే ఏ మెటల్ అంటే అన్ని మెటల్స్ గోల్డ్లో కలపడానికి రాదు అసలు. రైట్. కలిపినా కానీ దానితో వర్క్ చేయలేము. సో దానికి ఏదైతే సపోర్ట్ ఉంటుందో ఆ మెటల్స్నే వాడి క్వాలిటీ తగ్గిస్తారన్న. రైట్. 18 క్యారెట్ అంటే 75% ప్యూరిటీ ఉంటుంది. అదే మీరు 14 క్యారెట్ అనుకోండి 59% ఉంటుంది దాంట్లో. ఈ 59% ఏంటంటే ఫైన్ గోల్డ్, ప్యూర్ గోల్డ్, బిస్కెట్ ఉంటుంది కదండి. అవునండి. అంటే 22 క్యారెట్ గోల్డ్లో అయితే 91.6% ప్యూర్ గోల్డ్ ఉన్నట్టు, 18 క్యారెట్లో అయితే 75% ప్యూర్ గోల్డ్ ఉన్నట్టు, 14 క్యారెట్ అయితే 59% ప్యూర్ గోల్డ్ ఉన్నట్టు. ఇప్పుడు మనం రాబోతుంది అనుకున్న 9 క్యారెట్లో అయితే 36-37% ప్యూరిటీ అలా ఉంటుంది. రిమైనింగ్ మొత్తం అలాయ్స్ ఉంటాయండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం గోల్డ్లో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. అవును. రోజ్ గోల్డ్ వచ్చింది, వైట్ గోల్డ్ వచ్చింది. వైట్. అవును. అంటే మేము కూడా ఒక ప్రయోగం చేసామండి. గోల్డ్కి పర్పుల్ కలర్ తీసుకురావాలనే ప్రయోగం ఒకటి చేశాను నేను. అవునా? ఫెయిల్ అయింది. ఓకే. అంటే దాని గురించి చాలా రీసెర్చ్ చేశారు. చేసి దానికి ఏ మెటల్ కూడా సపోర్ట్ చేయలేదండి. బట్ మీకు ఇంకోటి ఏంటంటే గ్రీన్ కలర్ గోల్డ్ కూడా ఉంటుందండి. కానీ దాన్ని ఎక్కడ మనం యూజ్ చేయము. కానీ గ్రీన్ కలర్ తీసుకురావచ్చు గోల్డ్కి. ఓకే. ఓకే. రైట్. నేను మాత్రం పర్సనల్గా ఒక ప్రయోగం చేశాను, పర్పుల్ కలర్ ఎలా ఉంటుందని. రైట్. అంటే ఒకసారి అనుకోకుండా నెట్లో చూసామండి పర్పుల్ జ్యువెలరీ అని. చూసినప్పుడు
ప్రయోగం చేద్దామని చేసాం కానీ ఫెయిల్ మీ దగ్గర నేను ఇప్పుడు అట్ ప్రెసెంట్ నేను చూస్తుంది ఏంటంటే డైమండ్ జ్యువెలరీలో చాలా ఫైనెస్ట్ డిజైన్స్ ఉన్నాయి. అంటే ఒక పెద్ద పెద్ద షోరూమ్కి వెళ్ళి ఏదైతే మనం ఫైనెస్ట్ డిజైన్స్ మనం చూస్తామో అలాంటి క్వాలిటీ ఆ డిజైన్ కానీ ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే లైట్ వెయిట్ దాంట్లోనే మీరు పర్టికులర్గా ఉన్నారా, లేకపోతే హెవీ డిజైన్స్ ఇక్కడ నాకేమీ అంటే గోల్డ్లో కానీ డైమండ్లో కానీ హెవీ డిజైన్స్ ఇక్కడ నేను చూడలేదు. అంటే అఫోర్డబిలిటీ కోసం ఇంత అనుకున్నారా మీరు యాక్చువల్లీ ఇంత ఫైనెస్ట్ జ్యువెలరీ అనేది? అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మేడం, డైమండ్స్ అనగానే జనరల్గా ఎవరైనా అవి చాలా కాస్ట్గా ఉంటుంది, అవును, మనం కొనుక్కోలేమని మిడిల్ క్లాస్ వాళ్ళు అంత దగ్గరికి రారు డైమండ్ దగ్గర. బట్ మీరు ఒక గోల్డ్ రింగ్ కొనుక్కునే ప్రైస్లో మన దగ్గర డైమండ్ రింగ్ దొరకాలి అనే ఆ ఉద్దేశంతో రైట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం మా ఓన్ మేకింగే ఉంటుంది, ఓన్ డిజైనింగే ఉంటుంది. డిజైనింగ్ మనదే, మేకింగ్ మనదే, సేలింగ్ కూడా మనమే చేస్తాం. డైమండ్స్ కూడా మనం లోకల్ ఎక్కడ తీసుకోమండి, డైరెక్ట్ ఫ్రమ్ సూరత్ అండ్ ముంబై తీసుకుంటాం. అక్కడ కూడా కంపెనీస్ అంటే ఎక్కడైతే డైమండ్ తయారీ కంపెనీలు ఉంటాయో వాళ్ళ దగ్గర డైరెక్ట్ తీసుకుంటాం. మధ్యలో డీలర్లు అలా ఎవరు ఉండరు, డైరెక్ట్ కంపెనీలతోనే మేకర్స్ దగ్గర నుంచే తీసుకొని మనమే తయారు చేసుకుంటాం. షోరూమ్కి వెళ్తే కనుక ఎనీ అదర్ షోరూమ్కి వెళ్తే కనుక వాళ్ళు ఒక చార్ట్ చూపిస్తారు. ఏంటంటే ఈ డైమండ్ని ఇదండి, ఇంత క్యారెట్ ఉన్న డైమండ్ ఇది, లేదు అని అంటే దీని క్లారిటీ ఇంత అని చెప్తారు. సో ఇక్కడ మీ దగ్గర ఇన్ జనరల్ ఎలాంటి క్లారిటీతో ఉన్న డైమండ్స్ దొరుకుతాయి మాకన్నా కొంచెం డీటెయిల్డ్గా? అంటే మన దగ్గర ఒకటే క్వాలిటీ వాడతామండి డైమండ్ వచ్చేసి వివిఎస్ ఉంటుంది. వివిఎఫ్ అని ఒకటి ఉన్నట్టుంది. లేదండి, వివిఎస్. అవునండి, ఓకే. వివిఎస్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే వెరీ వెరీ స్లైట్. రైట్. అంటే యాక్చువల్గా డైమండ్ స్టార్ట్ అవ్వడం ఐఎఫ్తో స్టార్ట్ అవుతుందండి. ఐఎఫ్ అంటే ఇంటర్నల్లీ ఫ్లాలెస్, తర్వాత ఎఫ్ఎల్ అని ఉంటుంది, ఫ్లాలెస్ అంటారు దాన్ని. ఈ ఐఎఫ్ ఎఫ్ఎల్ అనేవి ఓన్లీ సాలిటైర్స్లో దొరుకుతాయి. అవును. అంటే అసలు ఫస్ట్ క్వాలిటీ ఏక్ నెంబర్ డైమండ్ అనేది ఏదైతే ఉందో అది ఐఎఫ్, రైట్, తర్వాత ఎఫ్ఎల్. కానీ అవి రేరు, ఓన్లీ సాలిటైర్స్లో వస్తాయి. చిన్న మన దీంట్లో జ్యువెలరీలో రాదండి. జ్యువెలరీలో ఎక్కడి నుంచి అంటే వివిఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్. వివిఎస్ 1, వివిఎస్ 2. ఈ వివిఎస్ కూడా గ్రూప్ ఉంటుందండి. వివిఎస్ 1 ఒకటి, వివిఎస్ 2 ఒకటి. అంటే జ్యువెలరీలో మనం మల్టీ స్టోన్స్ వాడతాం, మల్టీ డైమండ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని వివిఎస్ గ్రూప్ అంటారు అన్నమాట. రైట్ రైట్. సో అది వివిఎస్ క్లారిటీ, అంటే ఆ డైమండ్ ఎంత క్లియర్గా ఉందనేది ఆ క్లారిటీ చెప్తుంది అన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి విఎస్, అలా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. విఎస్, ఎస్, S1, S2 అలా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. అన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే. ఒక్కొక్క గ్రూప్లో 2 క్వాలిటీలు ఉంటాయి. వివిఎస్ గ్రూప్ వచ్చేసి వివిఎస్ 1, వివిఎస్ 2. వివిఎస్ గ్రూప్లో వచ్చేసి విఎస్ 1, విఎస్ 2. అంటే మనం జ్యువెలరీలో వాడుతున్నాం, మల్టీ డైమండ్స్ వాడుతున్నాం కాబట్టి గ్రూప్ కింద వస్తుంది. అది సాలిటైర్స్ అనుకోండి. సాలిటైర్స్ అయితే మీకు సింగిల్ క్లారిటీ అనేది మెన్షన్ చేస్తారు. కరెక్ట్. అంటే ఒక డైమండ్కి వాల్యూ చేయాలంటే 4 పారామీటర్స్ ఉంటాయండి. 4 C's అంటారు. 4 C's అంటే ఫస్ట్ క్లారిటీ, తర్వాత వచ్చేసి కలర్, తర్వాత వచ్చేసి కటింగ్, ఓకే, ఆ తర్వాత వచ్చేసి క్యారెట్. అన్నీ సీలే. 4 C's అంటారు. ఓకే ఓకే. ఆ 4 C'sని బేస్ చేసుకొని ఎలా ఉంది డైమండ్, దీనికి ఎంత వాల్యూ అవుతుంది అనేది వాల్యుయేషన్ చేస్తారు. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీ దగ్గర సిల్వరు కస్టమైజేషన్ ఉంది, ఎవరైనా వచ్చి ఆర్డర్ చేయొచ్చు. బంగారం కూడా కస్టమైజేషన్ ఉంది, ఎవరైనా ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చిన డిజైన్ ఇవ్వచ్చు. బ్యాంగిల్స్ ఎందుకు పెట్టలేదండి? బంగారు బ్యాంగిల్స్ ఎక్కడ ఆర్డర్ మీద చేయడమేనా? అంటే రిమైనింగ్ ఎవ్రీథింగ్ అని ఆర్డర్ అండి. అచ్చా, ఎవ్రీథింగ్ అని ఆర్డర్. అంటే ఇది పెట్టడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే మేడం, అంటే ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ అనుకోండి, మీకు ఏ స్టోర్లోనైనా దొరుకుతుంది. అవును అవును. నా దగ్గరికే మీరు రావాల్సిన అవసరం మీకు ఏం లేదు, మీరు ఏ స్టోర్లోనైనా కొనుక్కోవచ్చు. బట్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఏంటంటే కొన్ని బ్రాండ్స్ మాత్రమే, ఒక 4-5 బ్రాండ్స్లో మాత్రమే దొరుకుతాయి. బయట చిన్న స్టోర్కి వెళ్ళి బ్రాండ్స్లో ఎట్లా ఉంటుందండి, రేట్లు కూడా మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఏ బ్రాండ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అఫ్ కోర్స్ వాళ్ళ ఎక్స్పెండిచర్స్ అవన్నీ షోరూమ్ మెయింటెనెన్స్ మొత్తం అందులో యాడ్ అయిపోతాయి. యాడాన్స్ కిందనే వచ్చేస్తాయి. అవును అవును. సో మనం ఏంటంటే మనమే తయారు చేస్తున్నాం, తక్కువ ప్రాఫిట్లో అమ్మాలి, ప్లస్ అందరి దగ్గర ఉన్న ఆర్నమెంట్ మన దగ్గర ఉండొద్దు అనేది మా ఆలోచన. అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి మార్కెట్లో.
అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, మీకు హైదరాబాద్లో ఎక్కడ దొరికిన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ దొరుకుతుంది మన దగ్గర. పై కట్ డైమండ్స్ అండి. పై కట్ అండి. పై కట్ డైమండ్. పై కట్ డైమండ్స్ అంటే పై కట్స్ అంటే ఫ్లాట్ డైమండ్స్ ఉంటాయి. అన్కట్ విన్నాము. అన్కట్స్ ఉంటాయి కదా, అన్కట్స్ కంటే ఇవి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయండి. ఓకే. ఒక సపోజ్ ఇప్పుడు ఒక రౌండ్ ఉందనుకో, ఆ రౌండ్ మనకు ఒక స్టోన్ కావాలి అంటే సాలిటైర్ రౌండ్లో దొరుకుతుంది. ఈ పై కట్స్ అలా కదండి, ఒక 4 స్టోన్స్ని తీసుకొని ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టు తయారు చేస్తారు అన్నట్టు. అంటే లుక్స్ లైక్ ఏ సాలిటేరియన్. లుక్స్ లైక్ ఏ సాలిటైర్. రైట్. ఈ సాలిటైర్స్ పెట్టుకోవడం వల్ల ఒక ఇబ్బందులు కూడా ఉంటాయండి. అంటే కొందరు ఆస్ట్రాలజీ అంటారు, ఆస్ట్రాలజీ ప్రకారం ఇంత పెద్ద స్టోన్స్ పెట్టుకోవద్దు, అవన్నీ మేము ఫేస్ చేసినాం. అవును. ఇక్కడ మాకు ఫర్ ఎగ్జాంపుల్ మాకు చూపించడానికి ఏమన్నా ఉందా మీ దగ్గర? చూపిస్తాను. ఇప్పుడు ఒకటే ఏమన్నా చూపిస్తాను. రైట్. పై కట్స్ అని చెప్పాను కదండి, అంటే పై కట్స్కి అండ్ సాలిటైర్స్కి డిఫరెన్స్ ఏందనేది చూపిస్తాను మీకు. రైట్. ఇక్కడ ఉంది సాలిటైర్ అండి, ఇది ఓకే, సింగిల్ పీస్. ఇది వచ్చేసి పై కట్ అండి. ఈ రెండు చూడండి, ఈ రెండింటికి మీకు తేడా ఏం తెలియదు. దీని సైజ్ వచ్చేసి 1.5 క్యారెట్ సైజ్ ఉందండి, అంటే బిగ్ సైజ్. ఇది సాలిటైర్, ఇది వచ్చేసి 0.25 క్యారెట్ సైజ్. ఇది అయితే ఎలాగైతే కనిపిస్తుందో ఇది కూడా అలాగే కనిపిస్తుంది. సో డిఫరెన్స్ అంటూ మీకు, అంటే మీరు దాన్ని వేర్ చేసినప్పుడు మీకు డిఫరెన్స్ అంటే ఏం అర్థం కాదు, ఏం తెలియదు కూడా. రైట్. జస్ట్ దీంట్లో ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం చాలామంది పెద్ద సైజ్ డైమండ్స్ పెట్టుకోవడానికి భయపడతారు. అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తాం. సో దీంట్లో అలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆస్ట్రాలజీ అని ఏది కానీ. అండ్ సెకండ్ థింగ్, ఇవి వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది. సాలిటైర్స్ చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు 1.5 క్యారెట్ సైజ్ సాలిటైర్ కావాలంటే మీకు 4 lakhs అలా వస్తుందండి పర్ క్యారెట్. అదే మీరు పై కట్స్లో తీసుకున్నారనుకోండి 1,50,000 క్యారెట్ వస్తుంది. అంత తేడా వస్తుంది. అంటే దీంట్లో మీకు డబ్బులు ఆదా అవుతాయి, ప్లస్ అది మీరు పెట్టుకోండి, మీరు సాలిటైర్సే పెట్టుకున్నారంటారు అలా వస్తుంది. దీంట్లో కూడా షేప్స్ కూడా ఆల్ కైండ్ ఆఫ్ షేప్స్ వస్తాయండి. అంటే ఇది వచ్చేసి ఓవల్ అండి. ఈ రౌండ్లో 4 పీసెస్ ఉన్నాయండి, మీకు తెలియదు ఇందులో 4 పీసెస్. ఇందులో కూడా 4 పీసెస్ ఉన్నాయండి. అండ్ ఇది ఇంకొక చైన్ అండి, ఇది హార్ట్ షేప్. మామూలుగా రెగ్యులర్ వేర్ చైన్ వేసుకోవడానికి ఇది హార్ట్ షేప్ అండి. ఇది వచ్చేసి ఎమరాల్డ్ కట్ అండి. ఈ ఎమరాల్డ్ కట్లో 9 పీసెస్ ఉన్నాయండి డైమండ్స్. 9 పీసెస్ ఉన్నాయా? ఇందులో 9 పీసెస్ ఉన్నాయి, కానీ మనం ఒరిజినల్ ఎమరాల్డ్ సింగిల్ పీస్ లాగే ఉంటుంది. ఇదే పై కట్. అంటే మనకు ఆ షేప్ ఎలాగైతే ఉంటుందో ఆ షేప్ వచ్చేటట్టు డైమండ్స్ కట్ చేసి ఇలా సెట్టింగ్ చేస్తారండి. ఇలాంటి జ్యువెలరీ మన హైదరాబాద్లో 95% ఆఫ్ జ్యువెలరీ స్టోర్స్లో దొరకదు. ఎక్కడ చూసి ఉంటారు మీరు. ఇది మేము ప్రమోట్ చేస్తున్నాం. దీంట్లో కూడా ఎలా అంటే అలా వస్తుందండి. ఇలా రింగ్స్, ఈ రేడియంట్ కట్ అంటారండి దీన్ని. రింగ్స్తో పాటు విత్ ఇయర్ రింగ్స్ ఇలా వస్తుంది. అంటే దీంట్లో ఇంకా షేపింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ స్టార్స్ లాగా వచ్చింది చూడండి, ఇది టోటల్ డైమండ్ అండి. 4 పీసెస్ ఉన్నాయి ఇందులో కూడా. కానీ మనకు డైమండ్ ఇలాగే కట్ అయిందని మనం ఫీల్ అవుతాం. డైమండ్ కట్ 4 పీసెస్ని అలా కట్ చేసి సెట్టింగ్ అలా చేస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి 5 స్టార్, 5 స్టార్స్ వస్తున్నాయి చూడండి, స్టార్ లాగా వచ్చేసి ఇది వస్తుంది. ఇందులో 5 పీసులు ఉన్నాయి. ఇది చిన్న సైజ్, ఇందులో ఇది కొంచెం చిన్న సైజ్ వస్తుంది. అంటే పై కట్స్ ఏంటంటే అఫోర్డబుల్ రేంజ్లో సాలిటైర్స్ పెట్టుకుంటాం. సాలిటైర్స్కి లక్షలు పెడుతున్నాం. చిన్న 1 క్యారెట్ సైజు ఇయర్ రింగ్స్ కావాలన్నా కానీ కనీసం ఒక 7-8 లక్షలు కావాలి. కానీ దీంట్లో అలా కాదు, 1,20,000 1,50,000 పెడితే మీకు సాలిటైర్ ఫీల్లో వచ్చేస్తుంది. ఇందులో మీకు ఎలాంటి జ్యువెలరీ అంటే అలాంటి జ్యువెలరీ కాదు. ఇది పై కట్స్లో ఉన్న స్పెషాలిటీ అండి. రైట్. అంటే ఇంకోటి, మీరు ఇది వేసుకున్నా కానీ ఐ మీన్ ఏ పార్టీలో కానీ ఎక్కడ కానీ మీరు ఇది వేసుకుంటే మీరు స్పెషల్గా కనిపిస్తారు. బై ది వే, ఆయన మీరు ఏదో వేసుకొచ్చారండి, అది వేసుకుంటే ఎలాగా మా ఆర్నమెంట్ వేసుకోండి అని అన్నారు. సో ఇది ఏదైతే వేసుకున్నానో అది కూడా అదే. జస్ట్ హ్యావ్ ఎ లుక్. మీరు ఇది బాగా అనిపించింది నాకు, నేను అందుకే వేసుకున్నాను. మీరు ఉంగరం పెట్టుకొని చూడండి. సరే, డన్. యా, ఇట్స్ లుక్ లైక్ ఏ సాలిటేరియన్. బాగుందండి. నాకు మీ దగ్గర నచ్చింది ఏంటంటే, ఫస్ట్ నేను చూసింది ఫినిషింగ్. మీరు నమ్మరు, నేను కొన్ని షోరూమ్స్లో చూసాను, ఇయర్ రింగ్స్లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది.
ఒకటి గీసుకుంటూ ఉంటుంది, ఇంకోటి ఫినిషింగ్ ఉండదు. సో ఇలాంటివన్నీ చూసా. బట్ ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ అబ్సల్యూట్లీ క్వాలిటీ ఫినిషింగ్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా కనపరుస్తుంది. ఆర్నమెంట్ రెడీ అవుతుందండి, డిజైన్ చేస్తాం, మోడలింగ్, ఫినిషింగ్, ఎవ్రీథింగ్ అయిపోతుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆర్నమెంట్ మేము టోటల్గా క్వాలిటీ చెకింగ్ ఉంటుందండి. అంటే దీనికి ఎక్కడెక్కడ మనం ఈ సపోజ్ ఈ రింగ్ ఉంది, ఈ రింగ్ మీరు పెట్టుకోవాలి. మీరు పెట్టుకుంటే ఎక్కడెక్కడ ఇది మీకు ఇచ్చింగ్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతారో కరెక్ట్, ఆ పాయింట్స్ అన్నీ మాకు తెలుసు. బికాజ్ మేము 25 years నుంచి జ్యువెలరీ మేకింగ్లో ఉన్నామండి. ఎస్. సో అవన్నీ మేము ఒక్కటికి 2 సార్లు చెక్ చేస్తాం. ఫస్ట్ చెక్ చేసి మళ్ళీ రీఫినిష్ చేస్తాం, అవసరమైతే రీఫైలింగ్ కానీ బఫింగ్ కానీ చేసేసి ఆ తర్వాత ఫస్ట్ ఐజేకి పంపిస్తామండి. ఐజే లేదంటే హెచ్జిఎల్. ఐజే అంటే ఇంటర్నేషనల్ జమాలజీ ఇన్స్టిట్యూట్, లేదంటే హెచ్జిఎల్ అని ఉంటుంది, సాలిటరీ జమాలజీ ఇన్స్టిట్యూట్ అని. ఈ 2 ల్యాబ్లలో మాత్రమే మేము సర్టిఫికేషన్ చేపిస్తాం. సో మీ దగ్గర సర్టిఫికేట్స్ రియల్ సర్టిఫికేట్స్? రియల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మేము మా కస్టమర్స్ కూడా ఏం చెప్తామంటే, అంటే ఇప్పుడు మార్కెట్లో పరిస్థితి ఎట్లుందంటే మేడం, సర్టిఫికేట్లో చూసి మాత్రమే కొనకండి, నేను అదే చెప్తాను. అవును అవును. సర్టిఫికేట్ నామకే వస్తే ఇస్తే మనకి ఏం తెలుస్తుంది చెప్పండి? సర్టిఫికేట్ చాలా ఉన్నాయండి ఇవ్వడానికి. ఇప్పుడు ఐజీ అయినా సరే నేనేం చెప్తున్నా అంటే, మీరు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయించుకోండి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఐటమ్ రెడీ అయింది, నేనే చేశాను ఈ ఐటమ్. సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో స్టోన్ మార్చే అవకాశం నాకుంది. ఓ మై గాడ్, మారవచ్చు అండి, మా చేతుల పనే కదండి, మేకింగ్ మాదే కదా. కరెక్ట్ కరెక్ట్. ఇది ఎక్కడైనా జరగచ్చు కదా? జరగచ్చు కదండి. అవును. అంటే ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే సివిడీస్ ఉన్నాయండి. సివిడి అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు కదా. అవును. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉంది. ల్యాబ్ గ్రోన్ డైమండ్కి నేచురల్ డైమండ్కి 95% సిమిలారిటీ ఉంటుందండి. ఆ 5% మీకే తెలుస్తుంది, మాకు తెలియదు ఖచ్చితంగా. అలాంటి చాలా ఎక్స్పర్ట్స్ కావాలి దానికి. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని ఐడెంటిఫై చేయడానికి మిషనరీ ఉంటుంది. రైట్. అయితే మేము ఏదైతే ల్యాబ్స్లో ఇస్తామో వాళ్ళ దగ్గర మిషనరీ ఉంటుంది. ఫస్ట్ చూపిస్తా, అది ఇవి ఇందులో ఏమైనా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉన్నాయా అనేది మొత్తం చెక్ చేస్తారు వాళ్ళు ఫస్ట్. దాంతోపాటు ఈ ల్యాబ్ గ్రోన్ కాకుండా నేచురల్ డైమండ్లో కూడా ఇంకో రకమైన డైమండ్స్ ఉంటాయండి. రైట్. హెచ్పిహెచ్టి డైమండ్స్ అంటారు వాటిని. హెచ్పిహెచ్టి డైమండ్, మామూలు రెగ్యులర్ డైమండ్, ఈ 2 చూడడానికి ఒకేలాగా ఉంటాయి, ఏమాత్రం తేడా ఉండదు. ఉప్పు కప్పురం ఒక్క పోలిక ఉండన్నట్టుంది. నోట్లో వేసుకుంటే టేస్ట్, నోట్లో వేసుకుంటే తెలుస్తుంది అది. అలాగే ఉంటుందండి. ఓకే. సో అవి కూడా ఛాన్సెస్ ఈజ్ దేర్, అంటే అందరు చేస్తున్నారని కానీ. ఎస్ అండి, ఎస్. బట్ నేను అనేది ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే మేడం, డైమండ్ రేట్ అనేది ఎవరికి తెలియదు, అది పెద్ద సమస్య. అవును అవును. మీరు ఒక రేట్ అమ్ముతారు, నేను ఒక రేట్ అమ్ముతాను, ఇంకొక ఒక రేట్ అమ్ముతారు, ఇంకొక రేట్ అమ్ముతారు. అవును. సో మీరు బార్గెయిన్ చేస్తారు కరెక్టే, బట్ బార్గెయిన్ ఎంత చేసినా అంత తగ్గిస్తూ ఉంటారు కొన్ని జ్యువెలరీ షాప్స్. అవును. అక్కడ ఛాన్స్ ఏముంటుందంటే మేడం, సపోజ్ ఇప్పుడు నేను ఇది సర్టిఫై చేయించాను, దీన్ని డైమండ్ వెయిట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఇందులో డైమండ్ ఉందండి. అవును. ఇందులో డైమండ్ ఈ వెయిట్ ఉందని చెప్పేసి సర్టిఫికెట్లో మెన్షన్ చేశారు. అవును. గోల్డ్ ఎంత ఉంది, డైమండ్ ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది. అవును. ఎందుకంటే మేడం వేయింగ్ మిషన్లో వేస్తాం, వేయింగ్ మిషన్లో వేసినప్పుడు ఈ గోల్డ్ వెయిట్ తెలుస్తుంది. కానీ డైమండ్ వెయిట్ ఎలా తెలియాలి? మొత్తం డైమండ్ చుట్టూ మొత్తం గోల్డ్ ఉంది కదండి. అవును అవును. మరి డైమండ్ వెయిట్ మీకు ఎలా తెలియాలి? మీరు చెప్తేనే తెలుస్తుంది అంతే. మీరు ముందే అందులో పెట్టే ముందు మీరు చూస్తారు కాబట్టి మీకే తెలుస్తుంది, మాకెలా తెలుస్తుంది కదండి కదా. అంటే అక్కడ కూడా జరగచ్చు. అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్, టోటలీ. ఇది జరుగుతోంది, బయటంతా ఇదే జరుగుతోంది అంతే. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎక్కడ కొనుక్కున్నా సరే, ఏం కొన్నా సరే, ఒకటికి 100 సార్లు ఓవర్గా బార్గెయిన్ చేసినా కానీ ₹1,00,000 చెప్పేసి 50,000 60,000 కూడా ఇస్తున్నారు. అవును. అలాంటి దగ్గర జాగ్రత్త పడండి. అదొకటి అండి. నేను ఈ మధ్య ఎక్కువ చూస్తుంది ఏంటంటే, నిజమైన ఏమంటారు ఎమరాల్డ్, నిజమైన పచ్చలు, నిజమైన పగడాలు, ఇవేంటి అన్ని పూసలు రాళ్ళల్లో వచ్చేసాయి ఏంటండి? అసలు ఒరిజినల్ చూసి చాలా లేదండి, జనాలకు అర్థం కావట్లేదు. నిజంగా నేను చూసి ఇదేంటండి, ఇది రియల్ పగడం కాదు కదా అంటే, మేడం మీకు ఎలా తెలుసు అన్నాడు. తెలియనండి, పగడం ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాను నేను దాన్ని. పచ్చడి ఇది కాదు, ఎమరాల్డ్ ఇది కాదు, ఇది మామూలు స్టోన్ తీసుకొచ్చి మాకు ఇది ఎమరాల్డ్ అంటారేంటి అని అంటే, వాడు అవి చాలా కాస్ట్లీ అని అంటాడు. నువ్వు అలా ఇది అసలు ఫస్ట్ నిజమా కదా నువ్వు చెప్పాలి, కానీ కాస్ట్లీగా కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది నిజమైందా కాదా అది కదా చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు పగడాలు ఉంటాయి, పగడం మీరు పెట్టుకుంటారు, మెడలో వేసుకుంటారు, చేతి పెట్టుకుంటారు. అవును అవును. కొన్ని రోజుల తర్వాత పౌడర్ లాగా అయిపోతుంది, కలర్ మారిపోతుంది, ఫేడ్ అవుట్ అయిపోతుంది. అవును. ఎందుకంటే అది పగడం అనేది ఒక చెట్టు నుంచి తయారవుతుందండి. సముద్ర గర్భంలో దొరికే ఒక చెట్టు నుంచి తయారవుతుంది. రైట్.
సో ఇప్పుడున్న టెక్నాలజీకి ఏదైనా చేయొచ్చు. ఇందుకే మీరు మంచి పగడాలు తెప్పిస్తున్నారా? తెప్పిస్తాం. ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారు. ఆర్డర్ ఇస్తే రైట్ రైట్. అంటే ఇంకొకటి అండి, ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉందంటే బయట 100 రూపాయలకే దొరుకుతుంది అది. మేము 200 అనేసరికి ఇక్కడ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడికే వెళ్ళిపోతున్నారు. నిజమైనది అక్కర్లేదు వీళ్ళకి, క్వాలిటీ ఉన్న ఐటమ్ అక్కర్లేదు. క్వాలిటీ ఎవరికి వద్దండి, రేట్ తక్కువ ఉన్నది కావాలి. అంటే మీరు ఇక్కడ ఆర్డర్ మీద తెప్పించడమే కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఆర్నమెంట్ అంటే పగడాలు కానీ అవి కానీ లాకెట్స్లో నేను చూడలేదు, అందుకని అడిగా. ఆర్డర్ మీద తెప్పిస్తారు యాక్చువల్గా అయితే? ఆర్డర్ మీద అన్ని రకాలుగా సర్వీస్ ఉంటుందండి. అంటే జ్యువెలరీ మేకింగ్ కానీ ఎంత పెద్ద ఐటమ్ అయినా ఆర్నమెంట్ అయినా సరే. ఇంకోటండి కుందన్ జ్యువెలరీ ఉంటుంది. అవును. కుందన్ జ్యువెలరీలో అసలు మీకు ఏమీ అర్థం కాదు. అసలు ఏ స్టోన్ పెట్టాడో ఏం తెలుస్తుంది, కుందన్స్ అంటాడు అంతే. కుందన్ అన్నారు కదండి. అవును. యాక్చువల్ కుందన్ జ్యువెలరీలో ఇన్సైడ్ లక్క ఉంటుంది. ఓహో. బ్యాక్ సైడ్ మొత్తం ప్యాక్ ఉంటుందండి. అవును అవును. దాని మధ్యలో లక్క ఉంటుంది. కానీ వాడు గోల్డ్ అని వెయిటేసి ఇచ్చేస్తాడు శుభ్రంగా. అంటే లక్క వెయిట్ అని కొంత తీస్తారు. అదే పూర్తిగా తీయరు కదా. గ్యారంటీ ఎవరు? అసలు గోల్డ్ ఎంత ఉంది, లక్క ఎంత ఉంది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అవును. ఈ బిజినెస్లో లొసుగులు ఎక్కువ. అవునండి, చాలా ఎక్కువ ఉంటాయి. నమ్మకం కష్టం, లొసుగులు ఎక్కువ. లొసుగులు ఎక్కువ. అవును. కానీ పబ్లిక్ కూడా లొసుగుల దగ్గరికే పోతారు కానీ నమ్మకం దగ్గరికి వెళ్ళరు. నాకు విషయం చెప్పండి. రీసెంట్గా ఒక అకేషన్కి వెళ్తే 116 ముత్యాలు ఇచ్చారు, దండ, రియల్ ముత్యాలు. అది మీ దగ్గర నాకు ఏదైనా ఒక మంచి చైన్ చేసేవగలుగుతారా? షూర్. షూరా? షూర్. నా దగ్గర ఒక డిజైన్ ఉంది. ఇవ్వండి. బై ద వే, నేను ఇచ్చినప్పుడు నేను ఏ డిజైన్ ఇచ్చానో మీకు కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. మీరు ఇచ్చేటప్పుడు కూడా నేను పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. దానికి ఎంత పడుతుంది ఏంటని మీరు నాకు చెప్పండి. నేను యాక్చువల్లీ ఈవేళ వేరే షూట్ నుంచి ఇలా వచ్చాం, అందువల్ల నేను తీసుకురాలేకపోయా. బట్ ఈ వారంలో ఖచ్చితంగా మీ దగ్గర తీసుకొస్తాను, నో డౌట్. తప్పకుండా చేసి. సో ముత్యాలైనా ఏవైనా సరే ఆర్డర్ మీద మీ దగ్గర ఖచ్చితంగా మీరు చేస్తారు. అవునండి. రైట్. ఇంకోటి ఎమరాల్డ్స్ అని అడిగారు ఇందాక. రూబీస్, ఎమరాల్డ్స్. అవును. ప్రీమియం అంటే డైమండ్ తర్వాత ప్రీమియం స్టోన్స్, జెమ్ స్టోన్స్. రాళ్ళు, జెమ్ స్టోన్స్. డైమండ్ ఆల్సో వన్ ఆఫ్ ది జెమ్ స్టోన్. అవును అవును. నవరత్నాల్లో డైమండ్ ఒకటి, తర్వాత పచ్చలు, కెంపులు, ముత్యాలు, పగడాలు, అన్ని నీలాలు అన్నీ వస్తాయి. అవును. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో మనం పచ్చలు, కెంపులు కొనడం అనేది చాలా ఎక్స్పెన్సివ్. అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవును అవును. ఈ స్టోన్స్లో ఏంటంటే మేడం, ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, మీరు 10 గ్రాములు కొన్న అదే రేట్ ఉంటుంది, 1 గ్రామ్ కొన్న అదే రేట్ ఉంటుంది, మీరు కిలో కొన్న అదే రేట్ ఉంటుంది. అంటే గోల్డ్ రేట్ అనేది మారదు. కానీ స్టోన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే స్టోన్ సైజ్, స్టోన్స్కి ఎన్నో పారామీటర్స్ ఉంటాయి రేటు క్యాలిక్యులేట్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఇందాక 4Cs అని చెప్పాను డైమండ్స్లో, మిగతా స్టోన్స్లో కూడా అలాగే ఉంటుంది. దాని కలర్ ఇంపార్టెంట్, దాని సైజ్ ఇంపార్టెంట్, దాని షేప్, దాని కట్, దాంట్లో లస్టర్ ఎంత ఉంది, ఎట్లా ఉంది, అవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా మనం ఆర్నమెంట్స్లో వాడతాం. మేము కూడా ఏం చేస్తున్నామంటే ఒరిజినల్ ప్రిఫర్ చేస్తలేమండి. మేము కూడా మామూలు రెగ్యులర్ గ్రీన్ కలరు అదే లుక్లో ఉంటుంది, అలాంటివే ప్రిఫర్ చేస్తాం. నాకు వద్దు సార్, నాకు ఒరిజినలే కావాలి. నేను దానికోసం వెతుకుతున్నాను. మొన్న ఒక షోరూమ్కి వెళ్తే మేడం ఇలా అడిగేవాళ్ళు వేరే, అసలు 100 మందిలో ఒకళ్ళు ఉంటున్నారు, అందుకని మీరు అడిగితే మీరు కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ మేము తెప్పిస్తామండి. అంతే అండి. ఎందుకంటే మేడం అఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెన్స్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మీరు డైమండ్స్ కొంటున్నారు, ఒక డైమండ్ నాగా ఏదన్నా కొన్నారు, దానికి ఒక 2 లక్షలు డైమండ్స్కి పెట్టారు, 1 లక్ష రూపాయలు గోల్డ్కి పెట్టారు, మళ్ళీ ఒక 50,000 పచ్చలకు పెట్టమంటే, కెంపులకు పెట్టమంటే కొంచెం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అవి నాన్ రిఫండబుల్ అండి. ఒక డైమండ్ తప్పించి మీరు రిమైనింగ్ ఏ స్టోన్ కొన్నా కానీ నాన్ రిఫండబుల్. మీరు రూపాయి పెట్టినా రాదు, 1,00,000 రూపాయలు పెట్టినా రాదు. అండ్ ముత్యాలు అన్నారు, ఐటెంలో అలా పెట్టేసుకోవాలి, ఇంకా అంతే అంతే. జస్ట్ ఒక యూనిక్ లాగా ఉంచేసుకోవాలి అది. కరెక్ట్. అంటే హెరిడిటీగా పిల్లలకు, మనం పిల్లలకి ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు ఒక నెక్లెస్ ఉందండి, మీరు సంవత్సరానికి ఒక 2-3 సార్ల కంటే ఎక్కువ ఇయ్యారు. సో నగలు ఖరాబ్ అవ్వవు, నిజం, పాడవండి నగలు. 20 ఏళ్ల క్రితం ఇది నా ఫస్ట్ బ్యాంగిల్ అండి. ఒక సంవత్సరం కష్టపడితే ఒక బ్యాంగిల్ కొనగలిగాను. 20 ఏళ్ల సంగతి నేను చెప్తున్నాను, ఇప్పటి సంగతి కాదు. ఒక్క తులంలో ఈ బ్యాంగిల్ వచ్చింది. అలానే లోపల నా లక్ ఉందా అంటే అది కూడా లేదు. హలో, అబ్సల్యూట్లీ హలో. కానీ ఈ రోజుకి మళ్ళీ ఇంకా 3 ఏళ్ల తర్వాత రెండో బ్యాంగిల్ తీసుకోగలిగాను. 3 ఏళ్ళు పట్టింది. అప్పట్లో నేను కొన్నప్పుడు తులం 10,000 అండి. అవునండి, జస్ట్ తులం 10,000. ఈ రోజుకి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు తులంలో బ్యాంగిల్ రావట్లేదండి. వస్తుందండి, వెరీ రేర్. అంటే మీ దగ్గర ఏమైనా చేయించుకుంటే రావాలేమో తప్ప, షోరూమ్కి వెడితే ఇది తులం ఇంత సన్నగా వస్తుంది మేడం తులంలో, ఇది తులంలో ఇప్పుడు రాదంటున్నాడు.
నేను అసలు ఎంత షాక్ అంటే అప్పటి డిజైన్లు పాత డిజైన్స్ అసలు రావట్లేదండి ఇప్పుడు. లేదండి, మేము అన్నీ చేస్తాం. చేస్తున్నారా? మా దగ్గర అంటే ట్రెడిషనల్ మాకు 25 ఇయర్స్ నుంచి మాకు అడాప్టెడ్ కస్టమర్స్ ఉన్నారండి. అవును, అవును. మా కస్టమర్స్కి ఒక్కొక్కరికి రిపీటెడ్గా నేను 3-4 టైమ్స్ బ్యాంగిల్స్ వేసానండి. రెగ్యులర్ వేసుకుంటారు, వాళ్ళు తీరండి చేతి నుంచి. అవును, అవును. అవి అలాగే అరుగుతూ ఉంటుంది చేతి మీద. అరుగుతూ ఉంటాయి. అవును. అవి రిపీటెడ్గా నేను ఫస్ట్ చేసిన బ్యాంగిల్స్ ఇప్పుడు ఆవిడ వేసుకున్నారు, 4th టైం చేసి ఇచ్చాను రీసెంట్గా 2 months బ్యాక్. అంత రిపీటెడ్గా కూడా వస్తుంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే మేడం, వాళ్ళకు ఆ ట్రెడిషనల్ డిజైన్సే అడుగుతారు వాళ్ళు. అవును. సో ట్రెడిషనలే చేసిస్తాను. పట్టు చీరలు మళ్ళీ పాత ఓల్డ్ టైప్ ఆఫ్ ఫ్యాషన్స్ వచ్చేసాయి. ప్యాంట్లు, షర్ట్లు అన్నీ కూడా పాతవే వచ్చాయి. అలాగే గోల్డ్లో కూడా యాంటిక్ పీసెస్ లాగా మళ్ళీ పాత కాలం నాటి 20-30 ఏళ్ళు 50 ఏళ్ళ నాటి డిజైన్లు మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే అమ్మో దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. మీరు పాత సినిమాలు చూసి ఉంటారు కదండి, బ్లాక్ అండ్ వైట్ మూవీస్. అవును, అవును. అంటే ఫ్యాషన్ అనేది ఎక్కడ మారలేదండి, మారలేదు. జస్ట్ కొంచెం అలా పోయి ఇలా వస్తుంది అంతే. ఇది ఒక సర్కిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా 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 తిరుగుతుంది. మాయబజార్ సినిమాలో మాయబజార్ సినిమా కలర్ వేశారు, కలర్లో ఉంది చూడండి. అవును, అవును. అదే జ్యువెలరీ ఇప్పుడు మేము తయారు చేస్తాం, యాంటిక్ జ్యువెలరీ పేరు మీద. ఓకే, రైట్. ఒకసారి రెడీ అయ్యి మాత్రం మాకు ఒకసారి చూపించండి. సావిత్రి గారు బుట్టలు పెట్టుకుంటారు, డైమండ్ బుట్టలు. అవును, అలాంటివి ఎన్నో చేసాం మేము. రైట్. నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్లు, ఇట్లా ఏదైనా ఎనీ నక్షి వర్క్ ఉంటుందండి. వెరీ అంటే చాలా దాన్ని టెంపుల్ జ్యువెలరీ అంటారు. టెంపుల్ జ్యువెలరీ అని ఎందుకంటారంటే, మన టెంపుల్స్ మీద ఎలాంటి డిజైన్స్ అయితే ఉంటాయో జ్యువెలరీలో కూడా అలాంటి డిజైనింగ్ వస్తుంది. నక్షి అంటారు దాన్ని. అంటే టెంపుల్స్ ఇప్పుడు మనం విగ్రహాలు చెక్తారు కదండి, అవునండి, అలాగే బంగారం కూడా అలాగే చెక్కనం అన్నట్టు. అవును. అంటే మా భాషలో అవును, నగిషి అంటారు దాన్ని, చెక్కనం అంటారు. మేము మీరు చెక్కడం అంటారు. అంటే మా వర్క్ చేసే మా నిజంగా అంత స్కిల్డ్ లేబర్ ఉన్నారండి ఈ రోజున? ఉన్నారండి. అవునా? మా వర్క్షాప్లో మేము, ఎందుకంటే స్కిల్డ్ లేబరు మీకు ఎందులో చూసినా, ఒక ఎలక్ట్రీషియన్ నుంచి చూసినా, డాక్టర్ల ఫీల్డ్లో చూసినా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చూసినా, ఆ క్వాలిటీ ఉన్న పర్సన్స్ అంత స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు అనేది జస్ట్ మీకు చూపించాలనే ఉద్దేశం. తప్పకుండా ప్లీజ్. ఇది ఒక లాంగ్ చైన్ అండి. ఓకే, టెంపుల్ డిజైన్ టైప్ ఉన్నట్టు. టెంపుల్ డిజైన్ టైప్, రైట్. అదే టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా. అవును, నక్షి జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ. నిజంగా చేత్తో చేసిందేనా ఇది? ఇది మొత్తం నక్షి అండి. ఓకే. ఈ నక్షి అనేది టోటల్గా 100% చేతి మీదనే చెక్కడం ఉంటుందండి. రైట్. టోటల్గా అంటే దీంట్లో ఎక్కడ మిషన్ అనేది ఎక్కడ ఉండదు. అంటే మామూలుగా కొన్ని డైస్ ఉంటాయండి, అవును, ఎంబోజ్ అవుతాయి. డైస్లో కొంచెం గోల్డ్ షీట్ లాగా చేసి ఎంబోజ్ చేసి చేస్తూ ఉంటారు. అది మనం అలా చేయము, టోటల్గా చేతి పని, టోటల్గా డ్రాయింగ్ చేసుకొని దీన్ని నక్షి కొడతారు అన్నమాట. ఇప్పుడు ఇది వెయిట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 80 grams అండి. 80 grams. ఓకే. ఇప్పుడు ఇంత బాగుంది కదా, మళ్ళీ అదిగో ఆ గ్రీన్ ఇందాక నేను అన్నాను చూడండి, ఇవి వేసేశారు ఆర్టిఫిషియల్వి. ఇవి మరి వాళ్ళకి చెప్పాల్సిందే, మంచి పగడాలు వేసుకుంటే, ఐ మీన్ పచ్చలు వేసుకుంటే బాగుండేది కదా అని చెప్పాల్సింది వాళ్ళకి. మీరు ఇక్కడ సమస్య ఏంటంటే మేడం, ఈ పచ్చలు ఈ కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది. పర్ఫెక్ట్ వచ్చింది. అవును, అవును. అందులో మనకి అన్ని ఒకే కలర్ రావు, ఆర్టిఫిషియల్ కాబట్టి ఇంత కరెక్ట్ వస్తుంది కలర్. అంటే ఇప్పుడు కస్టమర్ కూడా ఏమడుగుతున్నారు, అన్నీ ఒకేలా ఉండాలా. అంతకుముందు చేసేవాళ్ళం, బట్ ఏ రెండు కూడా ఒకే కలర్లో ఉండదు, షేడ్స్ వస్తాయి. ఐ యాక్సెప్టెడ్. ఒరిజినల్ కదా మేడం. అవును, అవును. అది మైన్స్లో దొరికేవి కాబట్టి అవును, ఒకటే కలర్లో. అంటే మీరు నిజాం జ్యువెలరీ కూడా చూడండి, అవును, అందులో ఉంటుంది ఒరిజినల్ ఫొటోస్లో. కరెక్ట్. నెట్లో దొరుకుతాయి. కలర్స్ అన్ని ఒకలా ఉండవు. అవును. బట్ ఇప్పుడు కస్టమర్ అలా అడగట్లేరు, ఈ కలర్ ఒకటి ఉంది, ఇది కలర్ ఒకటి ఉంది. అంటే అవి యూనిక్స్ అండి, యాక్చువల్గా అవి యూనిక్స్. అది రైట్. ఇప్పుడు ఇది కూడా యూనిక్గా మారాలంటే ఇవి మరిస్తే యూనిక్ అవుతుంది. దీని వర్క్ కానివ్వండి, మీరు అన్నట్టు ఈ పచ్చలు ఇవన్నీ కానివ్వండి, యూనిక్ అయిపోతుంది ఇది కూడా. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, 80 గ్రాములు ఇది. అవునండి. ఇది హ్యాండ్ మేడ్ కాబట్టి మనకు అంత వెయిట్ పడిందేమో నేను అనుకుంటున్నా, యాజ్ పర్ మై నాలెడ్జ్. దీన్నే కనుక మనం లైట్ వెయిట్లో చేయాలంటే డైయింగ్కి వెళ్ళాల్సిందేనా? లేదండి, మేము డైస్కి వెళ్ళాం. అసలు చేయరా? చేయండి. ఓకే. డైస్ జోలికి వెళ్ళాం. మీరు బాగా చూడండి, మీరు దీన్ని ఎంత క్లోజప్లో చూసినా కానీ ఈ నక్షి వర్క్ అనేది మీకు 3D విజన్ లాగా వస్తుందండి. రైట్. జనరల్గా మనం ఈ డీప్నెస్ ఉంది చూడండి, నక్షిలో వచ్చిన డీప్నెస్. కరెక్ట్. ఈ డీప్నెస్ అనేది మీకు అందులో రాదు, డైయింగ్లో రాదు, డైస్లో. రైట్. ఇంకేముందో చూపిస్తారా ఇది కాకుండా? ఇంకోటి అంటే మీరు లైట్ వెయిట్ అడిగారు కదండి, యాక్చువల్లీ ఇది లైట్ వెయిట్. ఒకప్పుడు ఇవే
100 గ్రాములు 110 గ్రాములు చేసేవాళ్ళం. రైట్. సో ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఎంత గోల్డ్ పెట్టాలి, ఎక్కడ ఎంత స్ట్రెంత్ ఇస్తే ఆర్నమెంట్కి లైఫ్ వస్తుంది అనేది తెలుసు మాకు. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ అది, అవును, మేకింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కాబట్టి కరెక్ట్. ఆ ఎక్స్పీరియన్స్తోనే పనిచేస్తాం. లేకపోతే మధ్యలోనే 2-3 సార్లు వేసాక లింకులు ఎక్కడో పట్టమంటాయి, మళ్ళీ రిపేర్ కోసం మళ్ళీ రావాలి. యా, మన దగ్గర అట్లాంటి సమస్యలు ఉండవు. రైట్. ఇన్ కేస్ ఎప్పుడన్నా అలా జరిగినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము మీకు చేసిస్తాం. ఇక్కడ మీకు సర్వీసింగ్ ఉంది. సర్వీస్ కూడా పర్ఫెక్ట్. అంటే మేము తయారు చేసిన ప్రతి ఆర్నమెంట్కి మేము సర్వీస్ ఇస్తాం. ఎస్ ఎస్, తప్పకుండా అండి. వడ్డానం ఇది ప్రీ ఆర్డర్ మీద చేసిందే. అంటే ఇప్పటిదాకా మీరు చూసింది పాత, ఐ మీన్ యాంటిక్ జ్యువెలరీ లాగా. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ మీరు చూసేది కొంచెం మోడర్న్గా ఉంది. మోడర్న్గా ఉంటుంది. దీని వర్క్ కూడా మోడర్న్ వర్క్ చూడండి. అవును. ఈ లాకెట్ ఉంది కదండి, ఈ లాకెట్ హ్యాండ్మేడ్ కాదు ఇది. ఓకే. ఇది వచ్చేసి మనకు క్యాడ్లో డిజైన్ అవుతుందండి. కంప్యూటర్లో క్యాడ్లో డిజైనింగ్ చేసి దాన్ని మోల్డింగ్ చేసి ఇలా చేసేస్తాం అన్నమాట. ఇది క్యాడ్లో వస్తుంది, ఇది కూడా 3D విజన్లో వస్తుంది. అంటే పాత కొత్తల డిజైన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏందనేది మీకు చూపిస్తున్నాయి. ఈ ముత్యాలు ఒరిజినల్ ముత్యాలండి? లేదండి, కాదు, సొరోస్కి పల్స్ అంటారు వీటిని. అంటే అదే ఒకే షేప్ ఉంటాయి, ఒకే కలర్ ఉంటాయి, ఆ ఫినిషింగ్ కోసం మనం ఇవ్వాలంతే. అంతే అండి. అంటే కస్టమర్ అది అడుగుతున్నారు, అదే ఇస్తున్నారు. ఐ గాట్ ఇట్. ఇందులో సేమ్ సౌత్ సీ కూడా దొరుకుతుందండి మనకు. అంటే సౌత్ సీలో కూడా కొంచెం షేడ్స్ అనేది 100% రాదండి, ఎగ్జాక్ట్ రాదు. అవును. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అండి, అంటే రిఫండబుల్ ఉండదు. ఇది ఎంత ఉంటుందండి వెయిట్? ఇది 125 గ్రామ్స్ అండి. సో ఒక 125 గ్రామ్స్లో మీడియం సైజ్ నడువుకి మనం వడ్డాణం చేయించచ్చు, పెద్దోళ్ళకి వస్తుందండి. రైట్. దీంట్లో ఏంటంటే ఇట్లా రిమూవబుల్. అవును, ఐ థింక్ అది ఎక్స్టెన్షన్ ఉన్నట్టుంది కదా, ఎక్స్పాన్షన్ దానికి చేసుకోవడానికి. ఇది రిమూవబుల్ అండి. ఓకే, లాకెట్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోవచ్చు, పెండెంట్ లాగా వాడుకోవచ్చు, ప్లస్ వడ్డానం. కరెక్ట్, ఐ గాట్ ఇట్ అండి, అర్థమైంది. అమ్మో, చాలా టెక్నికల్గా చేశారు. అంటే మన దగ్గర ఈ వర్క్ విషయంలో కొత్త పాత అనేది ఏముండదండి. మీరు మాయాబజార్ సినిమా నుంచి దేవర సినిమా వరకు అన్నీ. సో బాహుబలి కూడా యాడ్ అయి ఉంటాయి అయితే మీ దాంట్లో. అంటే మా దాంట్లో కొందరు ఇప్పుడు ఈ రుద్రమదేవి సినిమా ఉంది. అవును అవును, రుద్రమదేవి సినిమాకి జ్యువెలరీ మేకర్స్ మీ వాళ్ళు కూడా ఉన్నారు. మా వాళ్ళు కూడా. పర్ఫెక్ట్. సో అది లాకెట్గా కూడా చైన్లో వేసుకోవచ్చు మనం, అలా అయితే స్క్రూ పెట్టేస్తే పెండెంట్ అయిపోతుంది. పెండెంట్ అయిపోతుంది, అర్థమైంది. ఎస్, 2 in 1 అనమాట అది. 2 in 1 లాగా. దీన్ని ఇంకోలా కూడా వాడుకోవచ్చు కావాలంటే. ఎస్, ఇలా కూడా వాడు. నాలాగా పెద్ద ఫోరెడ్ ఉంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. పాపడి బిల్లలాగా కూడా వాడుకోవచ్చు. ఎస్ ఎస్, ఇట్స్ నాట్ 2 in 1, ఇట్స్ 4 in 1 అయితే. ఇది టోటల్ లేటెస్ట్ డిజైన్ అండి. అంటే ఇది ట్రెడిషనల్ కాదు, ఈ డిజైనింగ్ ఇట్లా మొత్తం డిఫరెంట్. దీని క్లారిటీ చూడండి, టోటల్ కంప్యూటరైజ్డ్ డిజైన్ ఇది. సో చాలా అంటే చాలా ఎలిగెంట్గా వస్తుంది దీని లుక్ అనేది. ఇంకోటి ఉన్నట్టున్నాయండి, అదేమిటి? బ్యాంగిల్స్ అండి. నైస్. మధ్యలో పెట్టింది ఏంటి సార్ అది? స్టోన్, వైట్ కలర్ స్టోన్. సీజెడ్ అండి. సీజెడ్స్, మామూలు రెగ్యులర్ సీజెడ్ ఇది. ఈచ్ బ్యాంగిల్ వెయిట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి పేరు 50 గ్రామ్స్ అండి. 25 గ్రామ్స్. 25 గ్రామ్స్. 25 గ్రామ్స్ అంటే ఇది రిమూవ్ ఓపెన్ చేసి 25 గ్రామ్స్ అంటే 2.5 తులాలని అర్థమా? అవునండి, అంతే కదా? అంతే. ఓకే. యాక్చువల్గా తులం అంటే 10 గ్రాములు కాదండి. కాదు, ఇంత 12 గ్రాములు అనేవాళ్ళు. 11 గ్రాముల 650 మిల్లీగ్రాములు అయితే ఒక తులం. ఓహో, ఇది కొత్త విషయం నాకు. మళ్ళీ కొంతకాలం 10 గ్రాములు ఒక తులం అన్నారు, తర్వాత 12 గ్రాములు ఒక తులం అన్నారు, ఇప్పుడు మీరేమో 11 గ్రాముల చిల్లర ఒక తులం అంటున్నారు. దేవుడా, ఎలా దీన్ని బట్టేది? ఇప్పుడు మెట్రిక్ క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి కదండి, అవును అవును. అప్పుడేమో తులం అనేవాళ్ళు. అవును. ఆ తులాన్ని గ్రాములో కన్వర్ట్ చేస్తే అది ఇవ్వండి, అది మీరు నట్టు బిగించింది ఇవ్వండి, ఇబ్బంది లేదు. జస్ట్ డిజైన్ చూద్దామని. ఓ, మీరు యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు. యాంటిక్ ఫినిషింగ్ అనేది కలరింగ్ వస్తుందండి, యాంటిక్ కలరింగ్. సో నైస్, ఇది బాగుందండి. 2.5 తులాలకి బాగానే వచ్చింది. అంటే ఈ మాత్రం ఉండాలంటే అట్లీస్ట్ నేను 2-3 తులాలు 3-4 తులాలు ఉండాలేమో అనుకుంటూ ఉండేదాన్ని. లేదండి, బట్ నైస్. బస్ డీటెయిలింగ్ అంటే ఒక సన్న గీత కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇందులో. ఇట్స్ రియలీ సో గుడ్, చాలా బాగుందండి. అంటే పెళ్ళికి ఇచ్చారా ఏంటి మీకు ఇవన్నీ? పెళ్ళి ఆర్డర్. పెళ్ళి ఆర్డర్, ఓకే. ఇప్పుడండి ఇవేమిటివి మీ చేతిలో ఉన్నవి? ఇవి వచ్చేసి జుంకాలండి. ఓకే. ఇవి కూడా నక్షి వర్కే వస్తుంది. వెయిట్ ఎంత ఉన్నాయండి ఇవి?
ఇది 24 గ్రామ్స్, రెండు కలిపా? రెండు కలిపి. ఓకే. ఇంతకంటే లైట్ వెయిట్ ఎక్కడ దొరకదండి. మీరు అలా అనొద్దు ప్లీజ్, నేను డిసప్పాయింట్ అవుతాను. ఎందుకంటే నావి ఇవి అస్సలు వెయిట్ ఆగవండి. చాలా చంటిపిల్ల తమ్మెలు ఉంటాయి చూసారా, అంత పల్చగా ఉంటాయి. నేను లైట్ వెయిట్ ఎక్కడున్నాయని వెతుక్కుంటాను. మీరు నాకు లైట్ వెయిట్లో చేసిస్తానంటే ఐఎమ్ రియల్లీ సో థ్యాంక్ఫుల్ టు యూ. షూర్ అండి, చేసిద్దాం. కాకుంటే ఇది డిజైన్ అమ్మో అంత హెవీ డిజైన్ కాదు, మినిమైజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ ఎస్ ఎస్. ఇది జుమ్కా ఉంది కదండి, అవును. జుమ్కాని మినిమైజ్ చేసేసి టోటల్గా సైజెస్ తగ్గించుకుంటూ చేస్తే మినిమైజ్ చేసుకుంటూ చేయాల్సి. అవును, అంటే ఇంత పెద్దవి కూడా అక్కర్లేదు. అండ్ మోరోవర్ నాకు బాంబే స్క్రూ తప్ప ఈ చెన్నై స్క్రూ నాకు రాదు. చేయొచ్చండి, స్క్రూ ఏదైనా వస్తుందండి. యా, దిస్ ఈజ్ ఇన్ఫర్మేటివ్, కొంచెం అందానికి సంబంధించి కాబట్టి మీకు చూపించాల్సి వస్తుంది. బాగుందా? బట్ నైస్ అండి. ఇందులో ఈ మధ్యలో వేసిన పచ్చలు చాలా బాగుంది. అది ఒరిజినల్ కాదండి, ఫినిషింగ్ చాలా బాగుంది. అగైన్ లక్ష్మీదేవి ఉన్నారు ఇందులో. అవును. మీరు ఇది కూడా టెంపుల్ జిరీలోకే వస్తుందేమో ఇది కూడా. ఇంతకుముందు లాంగ్ చైన్ చూపించాను. అవును అవును, దానికి ఇయర్ రింగ్స్ లాగా సెట్ అండి. బట్ ఈ ముత్యాలు ప్లస్ ఈ గ్రీన్ స్టోన్స్ ఈ వేయడం వల్ల భలే అందంగా ఉందండి, చాలా బాగుంది. ఇట్స్ సో గుడ్ రియల్లీ. గ్రీన్కి వైట్కి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అవును, ఇంతకీ మీ మేకింగ్ ఛార్జెస్ ఎలా వేస్తున్నారు చెప్పలేదు. చెప్పచ్చా చెప్పకూడదా? అఫ్కోర్స్ డిపెండ్స్. ఇప్పుడు చెప్తండి. ప్లెయిన్ వేరే, ఈ యాంటిక్ జ్యువెలరీ లేదంటే ఈ టెంపుల్ జ్యువెలరీకి వేసే మేకింగ్ వేరే. ఐ అండర్స్టాండ్ దాట్. షోరూమ్ కన్నా ఆబ్వియస్లీ ఇక్కడ తక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్నంత హై మెయింటెనెన్స్ మీకు ఇక్కడ ఉండదు కాబట్టి తక్కువ ఉంటుంది అని నేను గెస్ట్ చేస్తున్నాను. మొహమాట పడకండి, ఎలా చార్జ్ చేస్తారు, పర్సంటేజ్ ఉంటుంది కదా. అవును ఉంటుందండి. అంటే మేము 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది కదండి, 22 క్యారెట్ గోల్డ్ మీద ఐటమ్ని బట్టి 5% నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే ఓకే. 5% నుంచి 20% వరకు వస్తుంది. రైట్. బట్ రెగ్యులర్గా అంటే మన దగ్గర ఉండేది 5 to 12. ఇప్పుడు మీరు చూసిన ఈ జ్యువెలరీ మొత్తం 12% మేకింగ్లో చేసిస్తాం, ఓన్లీ 12%. ఓకే. అంటే హ్యాండ్ మేడ్, ఎస్, రెడీమేడ్ కాదు మనది, అర్థమైంది. హ్యాండ్ మేడ్. రెడీమేడ్ మనకు మన దగ్గర లేదండి. 22 క్యారెట్ మన దగ్గర ఉన్న రెడీమేడ్ ఓన్లీ డైమండ్ జ్యువెలరీ అండ్ ప్లాటినం జ్యువెలరీ. ప్లాటినం రెడీమేడ్ ఇక్కడ దొరుకుతాయి, కొన్ని దొరుకుతాయి. ప్లాటినం దొరుకుతుంది. ప్లాటినం కొంచెం స్టాక్ తక్కువ ఉంది మేడం ప్రస్తుతానికి, ఎందుకంటే మనకు దాని మూమెంట్ ఎట్లుంటుంది అనేది చూసి దాన్ని స్టాక్ పెంచడానికి అని. ట్రూ. ప్రస్తుతానికి కొన్ని చైన్స్, రింగ్స్, కపుల్ రింగ్స్ బాగా దొరుకుతాయి. కపుల్ రింగ్స్ కూడా ఆర్డర్ మీద? లేదు, ఎంగేజ్మెంట్ రింగ్స్ దొరుకుతాయి, రెడీమేడ్ రెడీగా దొరుకుతాయి. ప్లాటినంలో దొరుకుతాయి. అవునా? గోల్డ్లో అయితే మళ్ళీ ఆర్డర్ ఇవ్వాల్సిందే. గోల్డ్లో కూడా దొరుకుతాయి. ఆల్ రైట్. గోల్డ్లో దొరుకుతాయి, ప్లాటినంలో దొరుకుతాయి. కపుల్ రింగ్స్ కానీ రెగ్యులర్ వేర్ రింగ్స్ 11-12 వేలు పెడితే డైమండ్ రింగ్ దొరుకుతుంది మన దగ్గర. ఓన్లీ 11,000 స్టార్టింగ్ ప్రైస్. నోస్ పిన్స్ వచ్చేసి 5,600, 800, 700. డైమండ్లో ఉంటున్నారా? డైమండ్ జ్యువెలరీలో అంటే ఎట్లుంటుంది మేడం, ఇప్పుడు డైమండ్ అనగానే అది ఏదో హెవీ కాస్ట్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎట్ ది సేమ్ టైం మనం ఇచ్చేది కూడా వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్ ఉంటుంది. అంటే ఇంకా మీకు ఇంకోటి ఏంటంటే డైమండ్లో 4 C's అని చెప్పాను. అవును, అందరికీ రెండింటి గురించి అయితే అందరూ చెప్తారు. ఒకటి వచ్చేసి క్లారిటీ, వివిఎస్ అంటారు, అయిపోయింది. ఇంకోటి వచ్చేసి కలర్, ఈఎఫ్ అన్నారు, అయిపోయింది. మరి మిగతా రెండు ఏవేంటి? కరెక్ట్. కటింగ్ గురించి మెన్షన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒక వివిఎస్ ఈఎఫ్లో 4 కటింగ్స్ ఉంటాయి. అంటే కటింగ్ అనేది దాని తగ్గుతూ ఉంటే రేట్ తగ్గుతూ ఉంటుంది. బట్ దాని గురించి ఎవరు మాట్లాడరు. కరెక్ట్. ఎందుకు మాట్లాడారంటే దాంట్లో కొన్ని ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి మేడం అందులో. ఇప్పుడు మీరు జ్యువెలరీ వేసుకున్నారు, ఇది ఆ నెక్లెస్ ఉంది, దాంట్లో స్టోన్స్ మొత్తం ఫిక్స్ అయిపోయినాయి. దాని కటింగ్ అవన్నీ తెలియాలంటే మీకు అంత పర్ఫెక్ట్ చెప్పలేదు, ఆర్నమెంట్ మీద చెప్పలేదు. అది సాలిటరీస్ అయితే చెప్పొచ్చు. కరెక్ట్. బట్ ఇవి చాలా చిన్న సన్న సైజులు అండి, చాలా అంటే చాలా చిన్న సైజు డైమండ్స్ కదా, అంత పర్ఫెక్ట్గా ఎవరు చెప్పలేరు. కరెక్ట్. కటింగ్ అనేదాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో అక్కడే దొరుకుతున్నారు అందరూ, అక్కడే నష్టపోతున్నారు. ప్లస్ క్యారెట్స్ అసలు జనరల్ పబ్లిక్ డైమండ్ వెయిట్కి తక్కువ మందికి తెలుస్తుంది. మీరు ఆ నెక్లెస్ కొన్నారు, నేను దాంట్లో 2 క్యారెట్స్ ఉన్నాయండి నెక్లెస్ రాళ్ళు అని చెప్పాను, ఏదో గుడిగా నమ్మేస్తారు, కొనేస్తారు. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది మేడం, బార్గెనింగ్ బాగా చేస్తున్నారు. ఎందుకు చేసి ఈ అమ్మే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఓకే మనకు దాంట్లో ఏముందో మనకు తెలుసు. జనరల్ షోరూమ్కి వెళ్ళారు అనుకోండి, సేల్స్ పర్సన్స్ ఉంటారు. కరెక్ట్. ఆ సేల్స్ మెన్, సేల్స్ గర్ల్స్, సేల్స్ పర్సన్ వాళ్ళు వాళ్ళకి చెప్తారు అన్నీ, ఇంత ఇక్కడి నుంచి ఈ టార్గెట్ వరకు ఈ జ్యువెలరీ అమ్మాలి అనేది వాళ్ళకు రోజు ట్రైనింగ్ ఉంటుంది, మార్నింగ్ సెషన్. దాన్ని బట్టి వాళ్ళు 100 రూపాయలు ఎక్కువ చెప్పడం,
ఆ 100 రూపాయలు తగ్గించడం అది జరుగుతుంది. అవును. అంటే నేనేం చెప్తున్నా అంటే మన దగ్గర అలాంటివి ఉండవు. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను ఏదైతే వెయిట్ చెప్పానో ఆ వెయిట్‌కి మీకు డౌట్ ఉంటే ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తాను. రైట్. డైమండ్స్ ఓపెన్ చేసి కూడా చెక్ చేసి చూపిస్తా. వెయిట్ ఇంత ఉంది అని అంటే పక్కాగా అంత వెయిట్ అంత ఉంటుంది. వెయిట్ ఉంటుంది. కోర్స్ 0.1% ఇటు అటు అనేది మేబీ, దట్స్ ఆల్వేస్ దేర్ అండి. ఎందుకంటే వేయింగ్ మిషన్ టు మిషన్ కూడా డిఫరెన్స్ వస్తుంది. అవును, అవును. ఇప్పుడు మనం ఒక్కోసారి ధర్మకాంటాలో వేయింగ్ చేపిస్తుంటాం జ్యువెలరీ మొత్తం. మ్మ్. దాంట్లో కింద ఒక నోట్ రాసి ఉంటుంది, మ్మ్. 0.20 అవును, ఇన్ని మిల్లీ ఇవి తక్కువ ఉండే అవకాశం మైనస్ ఉంటుంది. యా, యా. 0.020 అంటే 20 మిల్లీగ్రాములు అవును, వరకు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వేయింగ్ కదండి. కరెక్ట్. ఏ 2 వేయింగ్ మిషన్లు కూడా పర్ఫెక్ట్ చూపించవు. Correct. బట్ అన్నీ కూడా లీగల్ మెట్రాలజీ వాళ్ళు సర్టిఫై చేసినాయి. వాళ్ళే చెప్తారు లీగల్ మెట్రాలజీ వాళ్ళ నమ్స్ ప్రకారమే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ కాబట్టి కొంత ఒక 10-20 మిల్లీగ్రాములు రైట్. పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఈ ఐఎస్ఐ మార్క్స్ సర్టిఫికెట్స్ కానీ ఈ ఐజిఎస్ కానీ దాన్ని ఏమంటారు, 999 అంటారా, ఏమంటారు మీరు బార్స్లో బంగారంలో 999 999 కరెక్టేనా? హల్మార్క్ సర్టిఫికెట్స్ కానీ ఇప్పుడు ఐజిఐ సర్టిఫికెట్స్ కానీ బయట కొంతమందికి అథారిటీ ఇస్తున్నారు, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే మనకు సర్టిఫికేట్ ఇస్తారు అనేది. సో ఇది ఎలా జరుగుతుంది యాక్చువల్లీ సర్టిఫికేషన్ అనేది? సర్టిఫికేషన్ ఏంటంటే మేడం, ఇప్పుడు సపోజ్ మన దగ్గర జ్యువెలరీ ఉంది, నేను మేకర్, నేను ఒక జ్యువెలరీ ఒక్క ఆర్నమెంట్ తయారు చేసి ఇస్తే నాకు సర్టిఫికేషన్ చేసి ఇవ్వరండి, చేయరు అట్లా. ఓకే. సమ్ ఆర్నమెంట్స్ ఇవ్వాలి ఒకటేసారి ఇస్తే. దాంట్లో వీళ్ళు ఇప్పుడు ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటాయండి. ఇప్పుడు బిస్ హాల్ మార్క్ సెంటర్స్ ఉంటాయి. బిస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ నుంచి లైసెన్స్డ్ అన్నట్టు అవి. ఓకే, ఓకే. మనం కూడా బిస్ నుంచి లైసెన్స్ పొంది ఉండాలి. ప్రతి జ్యువెలరీ హాల్ మార్క్ లైసెన్స్ ఉంటుంది. మన లైసెన్స్ మీద మనం అప్లై చేస్తాం, సో ఐటమ్స్ మేము ఇస్తున్నామని చెప్పేసి. ఆన్లైన్లో అప్లికేషన్ డైరెక్ట్ బిస్కి వెళ్తుంది. అవును, అవును. వెళ్ళినాక మనం ఆథరైజ్డ్ అసైన్ సెంటర్లో జ్యువెలరీ మొత్తం ఇస్తాం. ఆ జ్యువెలరీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ర్యాండమ్గా ఏదైనా ఒక ఐటెం తీసుకుంటారు. రైట్. సపోజ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 జతలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒకటి, ఒక రింగ్స్ ఉంటాయి అందులో నుంచి ఒకటి, కరెక్ట్. అట్లా ఒక్కొక్క కైండ్ ఆఫ్ జ్యువెలరీ నుంచి ఒక్కొక్క ఐటెం తీసుకొని దాన్ని మెల్ట్ చేస్తారు. కానీ ఇప్పటి రోజు మెల్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్యూరిటీ చెక్ చేస్తారు వాళ్ళు. ఓ, అంటే డైరెక్ట్ ఆర్నమెంట్ మీద చెక్ చేసి హాల్మార్క్ ఇవ్వరండి. అర్థమైంది సార్. అంటే ఎందుకంటే మేడం గోల్డ్ ఇది, దానికి జాయింటింగ్స్ అవన్నీ ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ నమ్స్ ఏంటంటే, ఒకప్పుడేమో టంకం అని ఉండేది జాయింటింగ్ చేయడానికి, ఇప్పుడు మన పాతకాలంలో. ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఏదైతే ఆ టంకం అనేది ఏదైతే ఉంటుందో అది కూడా 92% ప్యూరిటీ ఉండాల్సిందే, ప్లస్ గోల్డ్ కూడా ఆ ప్యూరిటీ ఉండాల్సిందే. 92% ప్యూరిటీ ఉంటేనే హాల్మార్క్ అనేది పాస్ అవుతుంది. ఓకే, ఓకే. సో జాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. జాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ జాయింట్ చేసే దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, హాల్మార్క్ ఆర్నమెంట్ మొత్తం కరిగినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నది మొత్తం కలిసిపోతుంది. అవును, ఆటోమేటిక్గా మీకు ప్యూరిటీ తగ్గి గోల్డ్ ప్యూరిటీ తగ్గిపోతుంది. గోల్డ్ ప్యూరిటీ తగ్గింది కాబట్టి రిజెక్ట్ చేసేస్తారు. ఓ మై గాడ్. హాల్మార్క్ చేయరు. కానీ సార్ నిజం చెప్పండి, ఇప్పుడు ఒక ఆర్నమెంట్ ఇచ్చాను మీకు, నేను దాన్ని ఇంకొక ఆర్నమెంట్ చేయమన్నాను, దాన్ని మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేసినప్పుడు నిజంగానే గోల్డ్ లాస్ అవుతుందా? ఎంతో కొంత బంగారం లాస్ అవుతుందా? అవుతుందండి. అవునా? ఇప్పుడు మేము వర్క్ చేస్తాం కదండి. సపోజ్ ఇప్పుడు మీరు ప్యూర్ గోల్డ్ ఇచ్చారు, 24 క్యారెట్ గోల్డ్ ఇచ్చారు అనుకున్నాం, ఒక బిస్కెట్ 100 గ్రాములు ఏదో ఒక ఆర్నమెంట్ చేయడానికి. ఆ బిస్కెట్ని ఫస్ట్ మేము కాపరు సిల్వర్ యాడ్ చేసి దాన్ని మెల్ట్ చేస్తాం. 22 క్యారెట్ కన్వర్ట్ చేయాలి కదండి. అవును. కన్వర్షన్ చేసేటప్పుడు కూడా ఎవర్బ్రేట్ అవుతుంది. అందరు ఏమనుకుంటారంటే ఎక్కడ పోతుంది అని అనుకుంటారు. ఎక్కడికి? అదే అందుకే అంటున్నాను, మెటల్ అండి. మెల్ట్ అయినప్పుడు మనం కొంత వెయిట్ లాస్ అవుతామా? నిజంగానే లాస్ అవుతామా? నిజంగా నీళ్ళు అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ తరుగు అంటాం కదా. అవును. తరుగులు ఎందుకు తీసుకుంటారంటే ఇందుకే తీసుకుంటారు. ప్లస్ ఒక ఆర్నమెంట్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక లాంగ్ చైన్ చేశారు, 7 పని చేయాలండి ఒక లాంగ్ చైన్. ఓకే. 7 మెంబర్స్. సో మా ప్రోగ్రామ్ లాగానే కెమెరామెన్స్, ఎడిటర్స్, జర్నలిస్టులు, మా థంబ్నెయిల్ పెట్టేవాళ్ళు, ఫేస్బుక్ ప్రమోషన్లు, యూట్యూబ్, వాటర్ బాక్స్. అమ్మో, మాకు కూడా ఒక వీడియో కావాలంటే 8 మంది కావాలండో. రైట్. జ్యువెలరీ మేకింగ్ అనేది ఆల్వేస్ టిపికల్. ఎస్. ఇప్పటి వరకు టెన్షన్ ఉంటుందంటే హాల్ మార్క్ పాస్ అయ్యేంత వరకు టెన్షనే ఉంటుంది. డైమండ్ జ్యువెలరీ అయితే ఇంకా టిపికల్. ఎందుకంటే అండి దీంట్లో అన్ని డైమండ్స్ ఒకేలా కనిపిస్తుంటాయి. క్లారిటీ ఇంపార్టెంట్. డైమండ్ సెట్టింగ్ ఇట్లా మొత్తం రెడీ అవుతుంది. రెడీ అయినాక ఐజీఐలో ఇస్తాం. ఐజీఐలో ఇచ్చినాక ఐజీఐ వాళ్ళు
దాన్ని మొత్తం చెక్ చేస్తారు. ఫస్ట్ దీంట్లో ఏమైనా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉన్నాయా, ఎస్పీఎస్టీ డైమండ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమన్నా అదర్ డైమండ్స్ ఉన్నాయా, సో అన్నీ చెక్ చేస్తారు. ఆ సర్టిఫికేషన్ చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అన్నీ చెక్ చేసిన తర్వాత రిజెక్షన్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. అంటే మనం ఎంత చెక్ చేసుకున్నా మన కన్ను అండి, మన కంటితో మనం చెక్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర మిషనరీ ఉంటుంది. సో ఆ మిషనరీ కొన్నిటిని పట్టేసుకుంటుంది, అది రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఏదైతే డైమండ్ వాళ్ళు మార్క్ చేసి ఇస్తారు మాకు, ఈ సో ఈ డైమండ్ రిప్లేస్ చేయండి అని చెప్పేసి ఇస్తారు. అది మళ్ళీ రిప్లేస్ చేసి మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ ఇస్తే మళ్ళీ దాన్ని చెక్ చేస్తారు టోటల్గా. చెక్ చేసి అప్పుడు సర్టిఫికేషన్ ఇస్తారు. బట్ వాళ్ళు అనేది ఏంటంటే డైమండ్ వెయిట్కి మా బాధ్యత కాదంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఐజీఐ వాళ్ళు కానీ ఎస్జిఎల్, జిఐ, ఎనీబడి, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా వాళ్ళు చెప్పేది ఒకటే, వివిఎస్, ఈఎఫ్, ఈ రెండు మాత్రమే. రిమైనింగ్ ఏది కూడా వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు. రైట్. అంటే చివరాఖరికి ఇక్కడ ఇంపార్టెంట్ కీ రోల్ ఏంటంటే నమ్మకం ఒకటే. అవును. ఒక డాక్టర్ మీద ఎంత నమ్మకం ఉండాలో, ఒక అడ్వకేట్ మీద ఎంత నమ్మకం ఉండాలో, మన బంగారు పని చేసే వాళ్ళ మీద అంత నమ్మకం ఉండాలి. లేకపోతే మనశ్శాంతి ఉండదు. వాళ్ళు ఏమిచ్చారో ఏం చేస్తున్నారో అని. అబ్సల్యూట్లీ. కానీ సార్ ఒకసారి గోల్డ్ ప్యూరిటీ దెబ్బతిన్న తర్వాత మళ్ళీ అందులో మంచి బంగారాన్ని సపరేట్ చేయగలుగుతామా? చేయొచ్చండి. అవునా? ప్యూరిఫికేషన్ చేస్తాం కదా. ఎలా ఉంటుందంటే యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి మేడం, మీరు ఇందాక ఒకటి అడిగారు కదా, ఏది మీరు పాత జ్యువెలరీ ఇస్తే రీమేక్ చేయడానికి కదా. అంటే కొందరికి అసలు జ్యువెలరీ మేకింగ్ గురించి తెలియదు, కానీ వాళ్ళు షోరూమ్లు అన్నీ నడిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ క్వాలిటీ ఒకటే చూస్తారు వాళ్ళు. ఐ మీన్ 916 ఉందా, ఉంది, 22 క్యారెటే కదా, 22 క్యారెట్. బట్ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూలు ఉంటాయి కొన్ని. అంటే సీక్రెట్ ఆఫ్ ది ప్రొఫెషన్, అది కోర్స్ ప్రొఫెషన్ సీక్రెట్స్ కొన్ని ఉంటాయి కదండి. అంటే అదేంటంటే ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు మీరు పాత ఐటెం ఇచ్చారు, అదొక 80% ఉంది. జస్ట్ దానిలో రిమైనింగ్ ఎంత ప్యూర్ యాడ్ చేస్తే 20% యాడ్ చేయాలి, 22% యాడ్ అవుతుందో అంత ప్యూర్ గోల్డ్ యాడ్ చేసి అది 916 వచ్చిందని లేదా అని చెక్ చేసుకొని జ్యువెలరీ చేసేసి అమ్మేస్తూనే ఉంటారు. సో మా దగ్గర అట్లా ఉండదు. మీరు పాత బంగారం ఇచ్చినా కానీ ప్రతిసారి ఫస్ట్ దాన్ని ప్యూరిఫై చేస్తాం యాసిడ్తో. రైట్. నైట్రిక్ యాసిడ్ ఉంటుందండి. నైట్రిక్ యాసిడ్తో దాన్ని టోటల్గా ప్యూరిఫై చేస్తే దాంట్లో ఉన్న అలాయ్స్, ఐ మీన్ కాపరు, సిల్వరు, కేడియం, జింక్, ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకు 24 క్యారెట్ గోల్డ్ వస్తుంది. దానికి మళ్ళీ రిమెల్ట్ చేస్తాం, మళ్ళీ దాన్ని 22 క్యారెట్ కన్వర్ట్ చేస్తాం. కోర్స్ మీరు ఇచ్చిన ఐటమ్ ఒకవేళ 22 క్యారెట్ ఉందనుకోండి, ఉన్నా కానీ దాన్ని అట్నే చెయ్యం మేము ఐటమ్. రైట్. దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత ప్యూరిఫై చేయాల్సిందే. అంటే వర్క్ సీక్రెట్ అని చెప్పాను కదండి, ప్రొఫెషనల్, అందులో ఇదొకటి. దాన్ని అలాగే చేస్తే ఏమైందంటే దాంట్లో ఉన్న అదర్ అలాయ్స్ అవన్నీ ఏం చేస్తాయంటే మేడం, వన్స్ అందుకని మనం ఒక్కొక్కసారి కొన్ని ఐటమ్స్ చూస్తే హాల్ మార్క్ ఉంటుంది, కానీ అవి కొన్నేమో పచ్చగా కనపడతాయి, కొన్నేమో పచ్చగా కనపడతాయి, కొన్ని ఎర్రగా కనపడతాయి. కలర్ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదు. గోల్డ్ ఎలా ఉండాలంటే మంచిగా పసుపు రంగులో ఉండాలి చాలా. అది అంటే కొన్ని అట్లా ఉండవు. కరెక్ట్. ఎందుకు ఉండవు అంటే వాళ్ళకు తెలియదు దాని గురించి. ప్యూరిటీ ఓకే ఉంటుంది, ప్యూరిటీలో నేనేం బాగుండదు అనట్లేదు. అవునండి, అవును. కాకుండా ఏంటంటే దాన్ని అలాగే చేయడం వల్ల వచ్చే సమస్యలు అవి. మీరు వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే పాలిష్ మీద ఉంటుంది. ఏ నగైనా మీరు వాడుతూ ఉంటే దానికి వేసిన పాలిష్ అనేది పోతుందండి. కరెక్ట్. పాలిష్ పోయి దాని ఒరిజినల్ కలర్ అనేది వస్తుంది. గోల్డ్ జ్యువెలరీ వాడుతూ ఒక 4-5 సార్లు వేసుకున్నారు, ఒక నెక్లెస్ వేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా దాని కలర్ వచ్చేస్తుంది. ఒరిజినల్ కలర్ ఎలా ఉంది, మళ్ళీ దాని మీద చూస్తే హాల్ మార్క్ ఉంటుంది, బట్ అది తెల్లగా అనిపిస్తుంది, ఎర్రగా అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి. కరెక్ట్. మన దగ్గర అట్లా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది ప్రతిదీ. వెళ్ళడం, మనకు కావాల్సిన డిజైన్ నచ్చితే తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఒకానొకప్పుడు చూస్తే పెళ్ళికైనా దేనికైనా సరే వెళ్ళి ఆర్డర్ ఇవ్వడం అనేది ఎక్కువ ఉండేది, 90%. ఇప్పుడు నిజంగానే ఒక మనిషికి అంత టైం ఉందంటారా? వచ్చి ఆర్డర్ ఇచ్చి చేయించుకొని, లేదా మీ దగ్గర డిజైన్స్ 10 చూసి, ఇప్పుడు రెడీగా ఉన్న 10 చూసేసి ఏది మనకు కావాలో చూస్ చేసుకోవడం వేరు.
బుక్లోనూ కొన్ని ఫోటోలు చూసి ఇందులో ఏది బాగుందో చూసుకుని ఇలా చేయండి అని మీకు ఆర్డర్ ఇవ్వడం వేరు. అది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది కదా అని డౌట్ కూడా ఉంటుంది మళ్ళీ వీళ్ళకి. ఈ టైంలో ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం అనేది మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు? ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారు ఒక ఐటెం అనుకోండి, ఫస్ట్ మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడే అది ఎలా వస్తుంది అనేది మాకు కొంత ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. అంటే ఎగ్జాంపుల్ కొన్ని ఏదైనా చూపించడం, అంటే ఈ సో అండ్ సో ఇది బాగుంటుంది, ఇలా వస్తుంది, వర్క్ ఇలా వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం, అవన్నీ మీకు ఒక ఐడియా రావడం కోసం అన్నీ చెప్తాం. కొందరు ఏంటంటే మిడిల్లో చూపించండి ఒకసారి ఎట్లా వస్తుంది, ఇప్పుడు నక్షి వర్క్ చూశారు, అవును అవును, అలాంటివి చాలా క్రిటికల్ ఉంటుంది అవును మేకింగ్. అలాంటివి మధ్యలో ఒకసారి కస్టమర్ పిలిపించి చూపించడం, అలాంటివి కూడా చేస్తాం. ఓకే ఓకే. దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇన్కంప్లీట్లోనే అది అప్పుడే రీమేక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మాకు కూడా. కరెక్ట్. అంటే దానివల్ల ఏంటంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మాకు ఇబ్బంది తక్కువ ఉంటుంది. మా అమ్మగారు వాళ్ళప్పుడు పలకసర్లు, కాసికాయ గుళ్ళు ఇప్పుడు చేయించుకునే వాళ్ళు ఉన్నారండి అసలు? చేయిస్తాను. అవునా? అంతే, ట్రెండ్ మొత్తం రీసైకిల్ అండి. అంతే కదా. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ గారు జీన్ ప్యాంట్స్ టీషర్ట్స్ వేశారు. అవును అవును. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అదే వేస్తున్నారు. ట్రూ. అంటే ట్రెండ్ అనేది రీసైకిల్ అవుతుంది, కరెక్ట్. రీస్టార్ట్. కాబట్టి చిన్న పెద్ద కలర్లు పోయి చిన్న కలర్లు వచ్చినాయి. అవును, ఇది కూడా అంతే. రైట్. పాత సినిమాలు చూసి పాత సినిమాల్లో ఫోటోలు అంటే మన సావిత్రి గారు, జమున గారు వేసుకున్న అలాంటి ఫోటోలు ఇచ్చి ఇలాంటివి చేయండి అని ఇచ్చి కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు మనం. ఓ, సో గుడ్, మంచి టేస్ట్ ఉన్న కస్టమర్స్ ఉన్నారైతే మీ దగ్గర, నో డౌట్. కానీ సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ నాకు, వ్యూవర్స్ అందరికీ కూడా తెలియని ఇన్ఫర్మేషన్. అండ్ మోరోవర్ ఆల్ ఓవర్గా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటనంటే, ఈ రోజుల్లో రెడీమేడ్ చూసి మనం తీసుకోవడం అనేది ఎంత విరివిగా అయిపోయిందో, బట్ చేయించుకోవడం, ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం అనే దాంట్లో ఉండే అందం ఈ మధ్య కొంచెం మిస్ అవుతున్నామేమో అని నాకు అనిపించింది. బట్ మళ్ళీ నేనైతే వస్తాను సార్, నా ముత్యాలు పట్టుకుని వస్తాను. మీరు ఎలా ఎంత బాగా చేస్తారో నేను మా వాళ్ళకి చూపిస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి.